రూతు గ్రంథం సంపూర్ణ వివరణ. ప్రియులారా, ఈ రూతు గ్రంథం గురించిన వివరణ. రూతు అనగానే ఒక స్త్రీ పేరు, మీకు తెలియదు కాదు. పాత నిబంధనలో స్త్రీ పేరు మీద 2 గ్రంథాలు ఉంటాయి. ఎస్తేరు గ్రంథం ఒకటి, రూతు గ్రంథం ఒకటి. దేవుడు స్త్రీలను కూడా చాలా గొప్పగా చూస్తాడు, చాలా గొప్పగా గౌరవిస్తాడు అనడానికి గుర్తులు లేదా ఆధారాలే స్త్రీల పేర్లతో రాయబడిన గ్రంథాలు. ఈ మధ్యకాలంలో ఒక ఆయన మాట్లాడాడండి, నాకు చాలా బాధ అనిపించింది. త్వరలోనే సమాధానం చెబుతాను. యూట్యూబర్ ఉంటాడండి ఒక ఆయన, ప్రశ్న టీమ్ అని. ఆయన పేరు రావణ్. మంచోడు పాపం, మానవతావాది. సమాజంలో మనిషిని మనిషిగా చూడాలి అని మంచి పోరాటం చేస్తాడు. కానీ ఈ పోరాటంలో భాగంగా మతోన్మాదులతో పోరాటం చేస్తాడు, మత ఉన్మాదంతో చెలరేగుతున్న వాళ్ళతో పోరాటం చేస్తాడు. మంచివాడే, కానీ ఈ మతోన్మాదులు ఒక చోట ఆయన్ను ఇరకాటంలో పెట్టేసరికి పాపం ఏం చేయాలో తెలియక ఒక తప్పు చేయిస్తాడు. నువ్వు కేవలం మా మతాన్ని విమర్శిస్తున్నావు, మా మతంలో ఉన్న లోపాలే విమర్శిస్తున్నావు అనేసరికి, ఒక మతంలో ఉన్న లోపాలు చెప్తే బాగోదు కనుక నేను అర్జెంటుగా క్రైస్తవ్యాన్ని కూడా ఏదో అనేయాలి, బైబిల్ను కూడా ఏదో అనేయాలి అని ఒక సబ్జెక్ట్ ఎత్తేసుకున్నాడు పాపం తెలియకుండా. స్త్రీలపైన బైబిల్ వివక్ష చూపించింది. విన్నారా మీరు? ఎవరైనా వింటే ఐడియా ఉన్న వాళ్ళు తెలుస్తుంది. స్త్రీలపైన బైబిల్ వివక్ష చూపించింది, స్త్రీని అణిచివేసింది బైబిల్ అని చెప్పాడు. నేను నిజంగా ఆ టైటిల్ వినలేదండి. నేను ఆ టైటిల్ చూసినప్పుడు నవ్వుకున్నాను. స్త్రీల పేర్లతో దేవుడు గ్రంథాలు రాయిస్తే పురుషులతో సమానంగా ఎస్తేరు గ్రంథం, ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది రూతు గ్రంథం. స్త్రీల పేర్లతో దేవుడు గ్రంథాలు రాయించాడంటే పురుషులతో సమానంగా స్త్రీలను కూడా చూశాడా లేదా? దేవుడు చూశాడు. దేవుడికి ఎక్కడుంది స్త్రీ పైన పక్షపాతం? తెలియక కొన్ని బైబిల్ అపార్థం చేసుకుని పొరపాట్లు మాట్లాడాడు. మేబీ త్వరలోనే ఒక వీడియో చేస్తాను, మీరు చూద్దరు. కానీ పిల్లరా, రూతు గ్రంథం అనగానే నిజంగానండి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జీవించిన ఒక మంచి స్త్రీ, మాదిరికరమైన జీవితాన్ని జీవించిన స్త్రీ. ఒక రకంగా చెప్పాలి అంటే తరతరాలకు ఆవిడ జీవితం ఒక ఆదర్శం, ఆవిడ జీవితం ఒక పాఠం. ఆవిడ జీవితం స్త్రీలలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినాలి. రూతు అనగానే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్త్రీలలోనే ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించిన స్త్రీ, చాలామందికి మాదిరి చూపించిన స్త్రీ. ముఖ్యంగా అనేక మంది స్త్రీల ప్రశ్నలకు, నా జీవితం ఇలా ఉంది, నేనేం చేయాలి అని ఎవరి జీవితంలోనైనా ప్రశ్నలు ఎదురైతే, స్త్రీల జీవితంలో ఎదురవుతున్న, కుటుంబ జీవితంలో ఎదురవుతున్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం రూతు గారి జీవితం. మీకు ముందుకెళ్ళేసరికి చాలా బాగా అర్థమవుతుంది. ప్రియులారా, ఈ రూతు గ్రంథం మీరు ఆలోచిస్తున్నప్పుడు అండి, నిజానికి ఇది దేవుడు, నేను ధ్యానించినప్పుడు నాకు అనిపించింది, ఈ రూతు గ్రంథం అనేది అండి కేవలం న్యాయాధిపతుల చరిత్రలో ఒక చరిత్ర. ఇది న్యాయాధిపతులు వివరణ ఇచ్చాను కదా మీకు. న్యాయాధిపతుల గ్రంథం మీరు నేర్చుకున్నారా? 1వ న్యాయాధిపతి, 2వ న్యాయాధిపతి, 3వ న్యాయాధిపతి, అలా న్యాయాధిపతులు అందరి గురించి చెప్పాను నేను. ఎప్పుడు ఏ న్యాయాధిపతి పుట్టాడు, ఎప్పుడు ఏం చేశాడని చెప్పాను కదా. ఆ న్యాయాధిపతులు పరిపాలన చేస్తున్న కాలంలో జరిగిన సంఘటనే రూతు గ్రంథం. ఈ సపరేట్గా దేవుడు రాయించిన, నిజానికి ఇక్కడ జరిగిన చరిత్ర అంతా కూడా న్యాయాధిపతుల కాలంలో జరిగింది ఇది. కానీ దేవుడు ఎందుకోనండి ఈ చరిత్రను ఒకటి సెపరేట్ చేసి, ఆ భాగాన్ని, ఆ జరిగిన సంఘటనను సెపరేట్ చేసి, ఎవడు రూతు గ్రంథం అనగానే సుమారు ఒక 12 సంవత్సరాలు జరిగిన ఒక సంఘటన అండి. ఒక 12 సంవత్సరాల కాలంలో జరిగిన ఒక సంఘటన ఇది. దీనిని దేవుడు న్యాయాధిపతుల గ్రంథంలో అలాగా వాళ్ళతో పాటు కలిపేయకుండా ఆ చరిత్రను ఒకదాన్ని బయటికి తీసుకొచ్చి, అక్కడ చెప్పబడిన స్త్రీ రూతు గారిని గొప్ప చేసి, ఆవిడ పేరుతో ఒక గ్రంథం రాయించి,
ఆ న్యాయాధిపతుల కాలంలో జరిగిన చరిత్రనే రూతు గ్రంథం అని పేరు పెట్టి ఒక గ్రంథంగా దేవుడు సపరేట్ చేశాడు దీన్ని. అంటే ఎంత గొప్ప స్థానం ఇచ్చాడు రూతు గారికి మీరు ఆలోచించాలి. ఒక స్త్రీకి దేవుడు ఎంత మంచి స్థానం ఇచ్చాడు. దేవుడు మనకి ఈ గ్రంథం ద్వారా ముందుగానే మనకి తెలియజేస్తున్నది ఏంటంటే, గ్రంథము స్టార్టింగ్లోనే దేవుడు మనకి తెలియజేస్తున్నది ఏంటంటే, నాకు నమ్మకంగా, యథార్థంగా, భక్తిగా, నాకు అనుకూలంగా నా వాక్యానికి ఎవ్వరు బ్రతికినా వాళ్ళని ఖచ్చితంగా నేను ఏం చేస్తాను, గొప్ప చేస్తాను, గొప్ప వాళ్ళని చేస్తాను. నాకు అనుకూలంగా బ్రతికిన ప్రతి ఒక్కరిని గొప్ప చేస్తాను. ఇది దేవుడండి. ఇకపోతే మీరు ఈ రూతు గ్రంథం ఎవరు రాశారు, మొదట అది మనకు తెలియాలి కదా. రూతు గ్రంథాన్ని ధ్యానించినప్పుడు మొట్టమొదట మనకు తెలియాల్సింది ఏంటంటే, అసలు ఈ గ్రంథం ఎవరు రాశారు అంటే, ఈ గ్రంథం ఎవరు రాశారు మనం ఎలా చెప్పొచ్చు అంటే, డైరెక్ట్గా మనకి ఏం వచనం ఉండదు. కానీ మొదటి వచనాన్ని బట్టి మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఈ గ్రంథ చరిత్ర న్యాయాధిపతుల కాలంలో జరిగింది అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ప్రారంభ వచనం ఏమని ఉంటుందంటే, న్యాయాధిపతులు ఏలిన దినములయందు అని ఉంది. ఓకేనా, బాగా వినండి. ఎప్పుడు జరుగుతుందట ఇది? న్యాయాధిపతులు ఏలిన దినములయందు. మీరులో ఎవరైనా న్యాయాధిపతుల గ్రంథం వివరణకు వచ్చారా? న్యాయాధిపతుల గ్రంథం వివరణ విన్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారు కదా. నేను అప్పుడు న్యాయాధిపతుల గ్రంథం వివరిస్తూ ఒక మాట చెప్పాను. ఆ గ్రంథం అంతా ఎవరు రాశారు? న్యాయాధిపతుల గ్రంథం ఎవరు రాశారు? మర్చిపోయారు అప్పుడే. 3 నెలలు అయిందా? 3 నెలలకే గ్రంథం మర్చిపోతే ఇక మనకి దేవుడి వాక్యాలు మధులో ఎక్కడ ఉంటాయి చెప్పండి. సమూయేలు రాశాడు. ఓకేనా, సమూయేలు గారు రాశారు. సో న్యాయాధిపతుల గ్రంథాన్ని సమూయేలు గారు రాశారు అంటే, ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో జరుగుతున్న ఈ సంఘటనను కూడా ఎవరు రాసి ఉంటారు? ఇప్పుడు సమూయేలు గారే. ఓకేనా, న్యాయాధిపతుల గ్రంథాన్ని సమూయేలు గారు ఎలాగైతే రాశారో, ఈ రూతు గ్రంథాన్ని కూడా సమూయేలు గారే రాశారు. దీనికి కొంచెం ముందుకెళ్ళేసరికి మీకు పక్క కన్ఫర్మేషన్ వస్తుంది, సమూయేలు గారే రాశారు అన్న వివరణ మీకు వస్తుంది. ఇకపోతే ఈ రూతు గ్రంథం ఏదైతే ఉందో ఇది ఎప్పుడు జరిగి ఉంటుంది అంటే, సమూయేలు గారు బ్రతుకున్న కాలంలో, న్యాయాధిపతులు పాలన జరిగిస్తున్న కాలంలో జరిగింది ఇది. పండితులు ఏమండి అటు ఇటుగా లెక్కలు ఎలా చెప్తారంటే, సుమారుగా 1050 సంవత్సరాలు. ఎందుకంటే దావీదు గారు బ్రతికింది క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాలు కదా. అప్పటికే దావీదు చరిత్ర, దావీదు పుట్టుక గురించి ఇందులో రాయబడింది కనుక సుమారుగా 1000 అక్కడి నుంచి అండి 1312 లేదంటే 1300 ఈ మధ్యకాలంలో వ్రాయబడిన చరిత్రగా చెప్తారు ఇది. ఓకేనా, అటు ఇటు సుమారుగా. ఎందుకు పర్ఫెక్ట్ లెక్కలు మనకు తెలియదు, దొరకవు కూడా. సుమారుగా, ఎందుకంటే పర్ఫెక్ట్గా లెక్క ఎక్కడ దొరుకుతుందంటే, న్యాయాధిపతులు ఏలుతున్న కాలాలన్నీ కరెక్ట్గా తెలుసు. ఏ న్యాయాధిపతి కాలంలో ఇది జరిగిందో తెలిస్తే లెక్క తెలిసేది. కానీ ఇక్కడ ప్రారంభంలో ఏమని చెప్పాడు దేవుడు అంటే, న్యాయాధిపతులు ఏలిన దినములలో అన్నాడు తప్ప ఏ న్యాయాధిపతో చెప్పలేదు. కనుక మనం కరెక్ట్గా ఇది ఎప్పుడు జరిగిందన్న అంచనా వేయలేం. సుమారుగా న్యాయాధిపతుల కాలం అంతా మనం తీసుకుంటున్నప్పుడు, ఈ న్యాయాధిపతుల కాలంలో ఎప్పుడో ఒక న్యాయాధిపతి కాలంలో ఈ సంఘటన, ఈ రూతు గ్రంథంలో ఉన్న చరిత్ర అంతా జరిగి ఉండొచ్చు. ఓకే, ఇది ఎవరు రాశారు, ఎప్పుడు రాయబడింది అన్నది ఒక అంచనా వచ్చింది. ఇకపోతే మీరు ఈ రూతు గ్రంథాన్ని మీరు చదువుతున్నప్పుడు అండి, నాకు తెలిసి మీలో అందరు చదువుకుని ఉంటారు. రూతు గ్రంథం చదువుకున్నారా? రూతు గ్రంథం చదివిన వాళ్ళు చేయొద్దండి. అంటే మీ పేరు మీద ఉందని చదివారా? సమూయేలు గ్రంథం చదివిన వాళ్ళు చేయొద్దండి. ఆడపిల్లలు ఎత్తరు, ఏవో 2-3 అలా పలచగా లేచాయి. ఎస్తేరు గ్రంథం చదివిన వాళ్ళు ఎత్తండి, అగ మళ్ళా లేచాయి. పక్షపాతం ఇది. ఆడపిల్లల పేర్ల మీద ఉన్నాయని చదువుకుంటున్నారా? అన్ని గ్రంథాలు చదవాలి. సంతోషం, పోను రూతు గ్రంథం చదివారు. రూతు గ్రంథం మనం చదువుతున్నప్పుడు అండి, నిజంగా ఇక్కడ విషయం ఏంటంటే, ఈ రూతు అనే ఆవిడ యూదులలో కానీ ఇశ్రాయేలులో కానీ పుట్టిన స్త్రీ కాదు. ఈవిడ మోయాబు దేశానికి సంబంధించిన స్త్రీ. మోయాబీయురాలు అంటారు వాళ్ళని, మోయాబీయులు వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే అన్ని జనులు. దేవుడెవరో తెలియని స్త్రీ ఆవిడ. నిజంగానండి, ఈవిడ గురించి ఆలోచించినప్పుడు అండి, ముందుకెళ్ళేసరికి ఆవిడ మాటలు కానీ, ఆవిడ ప్రవర్తన కానీ
అన్యజనులలో నుంచి దేవుని వైపుకి తిరిగిన వారు ఎంత భక్తిగా, నమ్మకంగా, యథార్థంగా ఉంటారా అనిపించిందండి. ఎంత నమ్మకమైన స్త్రీ ఇవిడ, ఎంత మంచి గుణం కలిగిన స్త్రీయో మీకు ముందుకెళ్ళేసరికి చెప్తాను. ఊరకనే ఆవిడ పేరుతో గ్రంథం పెట్టలేదు దేవుడు బైబిల్లో. ఆవిడ క్యారెక్టర్ని పట్టుకుంటేనండి, ఆవిడ గుణాలు పట్టుకుంటే నిజంగానే ఒక స్త్రీలో ఇంత గొప్ప వ్యక్తిత్వం చూడగలవా అనిపించిందండి. వ్యక్తిత్వం రూతులో మనకి కనపడేది మంచి వ్యక్తిత్వం కనపడుతుంది. పిల్లరా, రూతు గ్రంథం వివరణలోనికి వెళ్ళేసరికి మీకు అక్కడ కనపడే వ్యక్తుల గురించి మీకు ముందు పరిచయం చేయాలి. వ్యక్తులు ఎవరెవరు కనపడతారు ఇందులో అంటే, రూతు గారి అత్త, రూతు గారి మామయ్య గారు, అలాగే ఈ నయోమి కుమారులు. ఓకేనా? వీళ్ళ పేర్లు మీరు రాసుకుంటే ఎలీమెలెకు, నయోమి, వీళ్ళిద్దరూ దంపతులండి. నయోమి గారి భర్త పేరు ఎలీమెలెకు. మీకు క్యారెక్టర్లు పరిచయం అయితే, క్యారెక్టర్ల గురించి ఒక అవగాహన వస్తే అప్పుడు ముందుకెళ్ళేసరికి గ్రంథం అర్థమవుతుంది. ఎలీమెలెకు, నయోమి వీళ్ళిద్దరూ దంపతులు. వీళ్ళ గర్భాన పుట్టిన కుమారులు ఇద్దరు మహలోను, కిల్యోను. వీళ్ళిద్దరూ కుమారులు. వీళ్ళిద్దరి కుమారులకి మోయాబు దేశంలో పెళ్లి చేస్తే వచ్చిన కోడళ్ళే ఓర్ప, రూతు. ఇవి ఇప్పుడు మీకు ఎన్ని క్యారెక్టర్లు? ఎలీమెలెకు, నయోమి ఇద్దరు కుమారులు, నలుగురు, ఇద్దరు కోడళ్ళు, ఆరుగురు. మధ్యలోకి వచ్చిన ఒక ఆయన, గొప్ప ఆయన ఎవరు అంటే బోయజు. ఈ 7 చుట్టూ నుండి ఈ చరిత్ర అంతా మీకు తిరుగుతుంది. రూతు గ్రంథం అర్థం కావాలి అంటే ఈ 7 గురించి మీకు ముందు తెలియాలి. 7 చుట్టూ ఈ గ్రంథం తిరుగుతుంది. ఈ 7 ఈ గ్రంథంలో కనపడతారు మనకు ప్రధానంగా. ఓకే, ఇది రూతు గ్రంథంలో కనపడే క్యారెక్టర్లు. ఇకపోతే ప్రారంభం వచనం చదువుతాం ముందు మనం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను. ఏమంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, వెళుతున్నది ఎవరు? ఇశ్రాయేలులు కదండి, వీళ్ళు యూదులు కదండి, వీళ్ళు దేవుని పిల్లలు కదండి. దేవుని పిల్లలకి ఇచ్చిన దేశం ఏ దేశం చెప్పండి? పాలు తేనెలు ప్రవహించే దేశం. అందులో ఒక భాగమే బెత్లెహేము. యేసుప్రభు పుట్టింది కూడా ఇక్కడే, మీకు తెలుసు కదా, బెత్లెహేములో. ఈ బెత్లెహేములో నుంచట ఒక అన్యులు నివసించే మోయాబు దేశానికి వెళ్ళిపోతున్నారట. ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే, ఈ దేశంలో కరువు వచ్చిందట. ఏమంటే మీరు లోతుగా ఆలోచించండి. దేవుడు పంపించిన దేశం కదండి ఇది. ఏ దేశం? ఇప్పుడు బెత్లెహేము కనాను దేశం అనేసరికి దేవుడు పంపించిన దేశం కదా, దేవుడు పిల్లలకి దేవుడు ఇచ్చిన దేశం కదా. ఆ దేశంలో అసలు కరువు ఎందుకు వచ్చింది? మొట్టమొదటి మనకి ఇది విడిపోతేనే రూతు గ్రంథం అర్థమవుతుందండి. ఇంకొకటి చెప్తున్నాను, జాగ్రత్త, ఇంకో జాగ్రత్త అందరికీ. రూతు గ్రంథం బాగా అర్థం కావాలి అంటే ధర్మశాస్త్రం వచ్చి ఉండాలి మనకి. మళ్ళీ చెప్తాను, ఇది జాగ్రత్తగా వినాలి. ఆదికాండం, నిర్గమకాండం, లేవేకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలు మీకు వివరించాను కదా. ఈ ధర్మశాస్త్రంలో ఉన్న కొన్ని ఆచారాలు, పద్ధతులు ఇక్కడ మనకు కనబడుతూ ఉంటాయి వీళ్ళ జీవితాల్లో. అందుకే ధర్మశాస్త్రం కొంచెం బాగా నేర్చుకుంటేనే ఈ రూతు గ్రంథం అనేది అర్థమవుతుంది. లేదంటేనండి, ఇప్పుడు ఈ రూతు గ్రంథాన్ని మామూలుగా బయట వాళ్ళకి ఎవరికన్నా అసలు దేవుడిని ఎరగని వాళ్ళకి, ధర్మశాస్త్రంలో ఏమున్నాయో తెలియని వాళ్ళకి చెప్తే ఇందులో చాలా విషయాలు అపార్థమైపోతాయి. అర్థం చేసుకోలేరు వాళ్ళు, అపార్థం చేసుకుంటారు. కానీ ధర్మశాస్త్రం కనుక వచ్చుంటే రూతు గ్రంథం బాగా అర్థమవుతుంది. ఎలాగో కొంచెం ముందుకెళ్ళేసరికి చెప్తాను నేను, మీరు బాగా మనసులో పెట్టుకోండి. ఇది మనసులో పెట్టుకోండి, తర్వాత చెప్తాను ఇది ఎందుకన్నాను ఈ మాట. ధర్మశాస్త్రం వస్తే రూతు గ్రంథం అర్థమవుతుందని ఎందుకన్నా ముందుకెళ్ళేసరికి చెప్తా. ఈ బెత్లెహేం అనే ఊరిలో కరువు రావడం వల్ల వీళ్ళు మోయాబు దేశానికి వెళ్ళారు. అసలు బెత్లెహేంకి కరువు ఎందుకు వచ్చిందంటే, దేవుడు వాళ్ళకి ఇచ్చిన దేశానికి కరువు ఎందుకు వచ్చిందంటే, దేవుడే ఆ దేశం ఇవ్వక మునుపు వాళ్ళతో ఒక స్ట్రిక్ట్గా ఒక మాట చెప్పాడు. నేను ఇచ్చే దేశం చాలా మంచిది, చాలా గొప్పది. అది అక్కడ పండే పంటలు చాలా గొప్పవి, నేల సారవంతమైనది, వర్షాలు పడతాయి, మంచి మంచి పొలాలు మీకు ఇస్తున్నాను, ఆ దేశం చాలా మంచిది అన్నాడు. మరి అంత మంచి దేశంలో కరువు రావటం ఏంటి? కారణం ఏంటో తెలుసండి? ఒకసారి మీరు ఇక్కడ చేపెట్టండి. రూతు గ్రంథం అర్థం కావడానికి కొంచెం మనం అలా తిరిగి వస్తే ఇందులో విషయాలన్నీ బాగా అర్థమవుతాయి. ద్వితీయోపదేశకాండానికి రండి.
11వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 10వ వచనం చదువుదామండి. ఇదిగో మీరు ఏ దేశాన్ని అయితే స్వాధీనపరుచుకుంటున్నారో, మీరు స్వాధీనపరచుకునబోయే దేశము, చూసారండి దేవుడు ఎంత బాగా చెప్తున్నాడో. మీరు బయలుదేరి వచ్చేసారు, చూశారు ఫరో గారి దగ్గర నుంచి ఐగుప్తు దేశం. అలాంటిది కాదు నేను ఇచ్చే దేశం. మరి ఎలాంటిది? అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు, నీ కాళ్లతో నీ చేతులతో నువ్వు నీళ్లు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు కలిగిన దేశము. అది చూడండి, ఆ దేశానికి ఆయన పెట్టిన పేరు ఏంటంటే ఆకాశంలో నుంచి వచ్చే వర్ష జలాన్ని త్రాగుతుందట. అంటే విరివిగా ఆకాశం నుండి వర్షం కురుస్తుంది, పంటలు బాగా పండుతాయట ఆ దేశంలో. ఆ తర్వాత అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉంటది. ఏమండి, ఒక దేశం మీద ఎల్లప్పుడూ నా చూపు ఉంటుంది, ఎల్లప్పుడూ నా చూపు ఉంటుంది అన్నాడు. ఏటా దేశం అంటే ఇదిగో ఏమండి, కనాను దేశం అట, పాలు తేనెలు ప్రవహించే దేశం అట. ఇక్కడ మీరు డౌట్ రావాలి, మరి ఎల్లప్పుడూ దేవుడు ఆ దేశం పైన తన చూపు నిలిపినప్పుడు వర్షపు నీళ్లు త్రాగుతారు, ఆకాశం నుండి వచ్చే వర్షపు నీళ్లు త్రాగుతుంది ఆ దేశం అన్నప్పుడు ఆ దేశంలో ఎందుకు కరువు వచ్చింది అంటే ఇక్కడ కండిషన్ పెట్టాడండి దేవుడు. తర్వాత మాటల్లో చూడండి ఏమంటాడు, కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలములను కురిపించదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు, మరియు నీవు తిని తృప్తి పొందునట్లు నీ పశువుల కొరకు నీ చేనుల యందు గడ్డి మొలిపించుదును. చూసారండి, ఇవన్నీ నేను చేస్తాను నేను మీకు చేస్తాను అంటున్నాడు. ఎప్పుడు చేస్తానంటున్నాడు? పైన కండిషన్ ఏంటి చెప్పండి? మీ పూర్ణ హృదయముతో నన్ను సేవిస్తేనే ఇవన్నీ జరుగుతాయి, లేకపోతే ఏం జరుగుతుంది? ఏమండి, లేని ఎడల 17 వచనం చూడండి, లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. అంటే ఇప్పుడు మనం ఏమండి ఈ రూతు గ్రంథం చదువుకునేసరికి అక్కడ ప్రాంతానికి కరువు వచ్చేసింది అంటే ఈ వచనం అక్కడ నెరవేరిపోతుంది. ఏమి నెరవేరుతుంది? వీళ్ళు పూర్ణ హృదయముతో దేవుడిని సేవించటం మానేశారు, దేవుడి మాట వినటం మానేశారు. కనుక ఆ దేశానికి ఏమొచ్చేసింది అంటే కరువు వచ్చిందండి. ఇప్పుడు దేశంలో కరువు వచ్చేసింది కనుక అక్కడ బ్రతకలేకపోతున్నాం కనుక ఏమండి ఈ నయోమి తన 2 బిడ్డల్ని తీసుకుని భర్తను తీసుకుని మొత్తం ఈ 4 ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు మోయాబు దేశానికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ జాగ్రత్తగా వినండి, మోయాబు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత సుమారుగా అక్కడ ఒక 10 సంవత్సరాలు కాపురం ఉందండి. మోయాబు దేశంలో ఈ నయోమి 10 సంవత్సరాలు కాపురం ఉంది అక్కడ. ఈ 10 సంవత్సరాలు కాపురం ఉంటున్న ఈ టైంలో ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయిన 2 కుమారులు ఎవరైతే ఉన్నారో, ఇంత మనం పేర్లు చదువుకున్నాం కదా, మహలోను కిలియోను, వీళ్ళిద్దరికీ నండి అక్కడ మోయాబు దేశంలో ఉన్న స్త్రీలను ఇచ్చి పెళ్లి చేసిందండి. ఏమంటే దేవుడు ప్రారంభం నుంచి చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నాడు, నా ఆజ్ఞలు జాగ్రత్త, నా ఆజ్ఞలు జాగ్రత్త, నా ఆజ్ఞలు జాగ్రత్త. పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు జాగ్రత్త. పెళ్ళి ఎవరిని చేసుకోవాలి చెప్పండి? ఎవరిని చేసుకోమన్నట్టు? ఏ గోత్రంలో ఉన్న వాళ్ళు ఆ గోత్రంలో ఉన్న వాళ్ళని వివాహాలు చేసుకోండి. యూదులు ఇశ్రాయేల్ బయట వాళ్ళని అన్ని జనులను వివాహం చేసుకోవద్దు అన్నాడు. కానీ కొంచెం భక్తిరాలైనా నయోమి ఎందుకో మరి ఆ నిర్ణయం తీసుకుందండి. వెళ్ళిపోయి అక్కడ 2 బిడ్డలకి ఎవరినిచ్చి పెళ్లి చేసింది అంటే మోయాబు స్త్రీలనిచ్చి పెళ్లి చేసింది. ఇంతకీ మోయాబీలు అంటే ఎవరు? వీళ్ళ చరిత్ర తెలియాలి. మళ్ళీ ఈ మోయాబు దేశం, మోయాబీలు ఎవరు అంటే మీరు లోతు గారి దగ్గరికి వెళ్ళిపోతేనే ఈ మోయాబీలు ఎవరో తెలుస్తుంది. లోతు 2 కుమారులు ఏమంటే తప్పు చేశారు, తండ్రితో మద్యం తాగించి ఆయనతో ఏమంటే కాపురం చేశారు. అలా కాపురం చేసినప్పుడు పెద్ద కుమార్తెకు చిన్న కుమార్తెకు పిల్లలు పుట్టారు. అలా
పెద్దదాని కుమారుడే, మొట్టమొదటి కుమారుడే మోయాబు. ఆ మోయాబు నుంచి వచ్చిన సంతానమే మోయాబీలు. ఈ చరిత్ర అంతా మీకు కావాలంటే మళ్ళీ ఆదికాండానికి వెళ్ళిపోవాలి. ఆదికాండానికి వెళ్ళిపోతే 19వ అధ్యాయంలో ఉంటుంది. 19వ అధ్యాయానికి వెళ్ళిపోతే అక్కడ ఉంటుంది ఈ మోయాబీల చరిత్ర. 37 వచనం 37 వచనం చదువుతున్నారు. ఆదికాండంలో 19వ అధ్యాయం 37 వచనం. వారిలో పెద్దది కుమారుని కని వాడికి మోయాబు అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడు. ఇప్పుడు అర్థమైందా మోయాబీలు ఎవరు? సో వీళ్ళు ఒక అన్యజనులుగా ఏమంటే ఆ రోజు ఏర్పడిన జనాంగంగా అక్కడ ఉండిపోయారు. దేవుడు ఇశ్రాయేల్ జాతిని డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. వాళ్ళకి ఒక ప్రాంతాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ ప్రాంతంలో మోయాబు దేశం మోయాబీలుగా డెవలప్ అయిపోయారు. ఏమంటే బైబిల్ అనేది, జాగ్రత్తగా వినండి మాట, బైబిల్ అనేది కట్టుకథల పుస్తకం కాదు, చరిత్ర గ్రంథం ఇది. అంటే భూమి మీద ఏం జరిగిందో కరెక్ట్గా మనుషులకు చారిత్రాత్మక భౌగోళిక ఆధారాలతో నిరూపించే పుస్తకం. ఇప్పుడు ఈ మోయాబు దేశం అని అనుకుంటున్నారు కదా మీరు. ఈ మోయాబు దేశం ఇప్పుడు ఉందా భూమి మీద? ఉంది. దాని పేరు మారింది, జోర్డాన్. మీరు అప్పుడప్పుడు కొట్టండి, గూగుల్లో మీకు కనపడుతుంది. జోర్డాన్ దేశం అని ఉంటుంది. జోర్దాన్ అంటారు, ఇంగ్లీష్లో జోర్డాన్ అంటారు. జోర్దాను అని ఉంది కదా, ఆ జోర్దాను ప్రజెంట్ అదొక దేశంగా పిలువబడుతుంది జోర్దాను. ఆ జోర్దానులో ఒక ముక్క, ఒక భాగమే ఈ మోయాబు దేశం. ఇప్పుడు దాని పేరు మారింది. ఒకప్పుడు మోయాబు దేశంగా పిలిచేవారు, ఇప్పుడు జోర్దాన్ అంటున్నారు దాన్ని. కనుక బైబిల్లో ఏమి కట్టుకథలు రాయడు దేవుడు. మన కళ్ళ ముందు ఉంటున్న దేశాలు పేర్లు మారాయి, కానీ ఆ పూర్వపు దేశాలుగా పూర్వపు పేర్లతో పిలువబడిన చరిత్రలన్నీ దేవుడు బైబిల్లో రాయించాడు. కనుక మీకు మోయాబీలు అంటే ఎవరో తెలిసింది, మోయాబు దేశం ఎక్కడుందో తెలిసింది. జోర్దానులో ఇప్పుడున్న ప్రజెంట్ దాని పేరు జోర్దాన్, అందులో ఒక భాగం ఈ మోయాబు. ఇకపోతే మీరు, మనకి ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి అన్నీ అర్థమవుతున్నాయండి. వీళ్ళు బయలుదేరింది ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు? యోదయలో ఉన్న బెత్లెహేము. యోదయలో ఉన్న బెత్లెహేము నుంచి వీళ్ళు మోయాబు దేశానికి వెళ్ళిపోయారండి. సుమారుగా ఇప్పటి లెక్కల ప్రకారం బై రోడ్డు కొడితేనండి సుమారుగా 340 నుంచి 400 కిలోమీటర్లు ఉంటుంది. అది జస్ట్ వాళ్ళకి మధ్యలో నుండి మృత సముద్రం అని ఒక సముద్రం ఉంటుంది. మీరు మ్యాప్ చూస్తేనే ఇవన్నీ అర్థమవుతాయి. బైబిల్లో రెండో మ్యాప్ ఉంటుంది, మీరు తర్వాత చూసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అవసరం కాదు, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. బైబిల్లో రెండో మ్యాప్ ఉన్నప్పుడు ఆ రెండో మ్యాప్లో చివరి కింద మృత సముద్రం అని ఒక సముద్రం ఉంటుందండి. ఆ సముద్రానికి ఆవలేమో ఈ బెత్లెహేము కనబడుతుంది. ఈ సముద్రానికి తూర్పు దిక్కుగా ఈ మోయాబు దేశం అనేది మనకు కనబడుతుంది. ఆ మృత సముద్రానికి తూర్పు దిక్కున ఉంటుంది ఇది, ఈ మోయాబు దేశం. వాళ్ళు బెత్లెహేము నుంచి ఇదంతా ప్రయాణం చేసుకుని ఇక్కడికి వెళ్ళిపోయారు, మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. అది ఒక అన్యులు, మోయాబీలు నివసించే దేశం అది. అక్కడున్న కుమార్తెలను ఇద్దరినిచ్చి పెళ్లి చేసింది. వాళ్ళే నయోమికి కోడళ్ళుగా మారారు. ఓకే, తర్వాత జరిగింది ఏంటంటే, కొద్ది రోజులకి భర్త చనిపోయాడు. నయోమి భర్త చనిపోయాడు. నయోమి భర్త చనిపోయిన కొద్ది కాలానికి ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. పిల్లలు కూడా చచ్చిపోయారండి. అంటే అప్పటికి భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే కుటుంబంలో మగతోడు లేని కుటుంబంగా మారిపోయింది నయోమి కుటుంబం. మగవాళ్ళు లేరు, భర్త పిల్లలు ఇద్దరు చచ్చిపోయారండి. చచ్చిపోయిన తర్వాత అలాగే కాపురం చేస్తుంది అక్కడ నయోమి. కాపురం చేస్తున్నప్పుడు కొంతకాలానికి ఒక సమాచారం తెలిసింది. ఏంటి సమాచారం అంటే, మేము ఏ దేశం నుండి అయితే తిరిగి వచ్చేసామో ఆ బెత్లెహేములో దేవుడు మరలా కరువును పోగొట్టాడు, ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది అన్న సమాచారం నయోమికి వచ్చింది. నయోమికి ఎప్పుడైతే సమాచారం వచ్చిందో ఈవిడ వెంటనే ఒక నిర్ణయం తీసుకుంది. నా సొంత దేశానికి ఇప్పుడు నేను తిరిగి వెళ్ళిపోవాలి, ప్రయాణమై వెళ్ళిపోవాలి అని ప్రయాణం అయిపోయింది. సొంత దేశానికి ప్రయాణం అయిపోయింది నయోమి. అలా ప్రయాణం అయిపోతున్నప్పుడు అండి, ఇద్దరు కోడళ్ళు, పెద్ద కోడలు చిన్న కోడలు, ఓర్పా రూతు, వీళ్ళిద్దరూ ప్రయాణంలో తనతో పాటు వస్తున్నప్పుడు మధ్యలో అడిగింది, వద్దమ్మా మీరు నాతో పాటు నేను వెళ్ళే దేశానికి మీరు రావద్దు, ఎందుకంటే మీరు చాలా యవ్వనంలో ఉన్నారు, యవనస్తులు మీరు, కనుక మీ గృహాలకు వెళ్ళిపోండి, మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, మీ అమ్మనాల దగ్గరికి మీరు వెళ్ళిపోండి. నేను ఒక్కదాన్నే ఒంటరిగా నేను మళ్ళీ తిరిగి నా సొంత దేశానికి వెళ్ళిపోతాను. మీరు తిరిగి వెళ్ళిపోయి మీ గ్రామాల్లోకి, మీ కుటుంబాలకు, మీ జన్మస్థలాలకు వెళ్ళిపోయి
వేరేగా పెళ్ళిళ్ళు చేసుకుని మీరు సెటిల్ అయిపోండి అని చెప్పింది. ఏమంటే నిజంగా ఇక్కడ మనకు కనిపించింది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు మాట్లాడుకుందామండి. భర్త చనిపోయిన యవనస్తురాళ్ళు పెళ్ళి లేకుండా అత్తను అంటిపెట్టుకుని అత్తగారి ఇంట్లో ఉంటారండి ఇప్పుడు స్త్రీలు అయితే? మాట్లాడుకుందాం, నిజ సొసైటీని మాట్లాడుకుందాం. ఉంటారండి? దెబ్బకి ఎప్పుడైతే భర్త చచ్చిపోయాడో ఏమని కాపురు మార్చేస్తుంది ఆవిడ. ఎక్కడికి? పుట్టింటికి. అక్కడ 2-3 నెలలు ఉన్న తర్వాత అత్త బాయ్ బాయ్, నాకు ఇంకో ప్రియుడు దొరికాడు. ఎవడు నిజంగా వీళ్ళిద్దరిని టాలీ వేస్తేనండి, ఇద్దరు కూడా మంచోళ్ళన్నాడు కోడళ్ళు. ఇద్దరిలో బాగా మంచి ఆవిడ ఎవరంటే రూతు. ఇద్దరు మంచోళ్ళని మనం అలా చెప్తామంటే బైబిల్ చదువుతామే. ఒకసారి 5వ వచనం చదువుతారా? 5వ వచనం. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మహలోను కిలియోను ఇద్దరు చనిపోయిరి. కాగా స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెరిమిటియు లేనిదాయను. ఒంటరైపోయిందండి నయోమి, ఒంటరైపోయింది. నెక్స్ట్, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెను ఆమె కోడండ్రును ప్రయాణమైరి. అంటే ఇద్దరు రెడీ అయ్యారా? అందులో వార్ప కూడా రెడీ అయిందా లేదు చెప్పండి? రెడీ అయిందండి. అత్తతో పాటు వచ్చేయడానికి రెడీ అయ్యారు. నిజంగా మంచి కోడలండి ఇల్లు. మంచి కోడలని ఎందుకు చెప్తానంటే, ప్రయాణం అయిపోయిన తర్వాత అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండ్రును బయలుదేరి యోధా దేశమునకు తిరిగిపోవాలని మార్గమున వెళ్ళుచుండగా. అంటే ఇద్దరు వచ్చారా లేదా? మనం ఇంతకాలం రూతును ఒక్కవండి అనుకున్నా, ఆవిడ కూడా బయలుదేరింది. తోడుకోళ్ళు ఆవిడ కూడా బయలుదేరింది అత్తతో, నేను వచ్చేస్తాను అత్త మీతో పాటు అని. ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తానండి, మంచి కోడలండి ఇల్లు. ఎందుకంటే ఇక్కడ మీరు బాగా గమనించవలసింది ఏంటంటే, అత్తదేమో నాన్ లోకలు, కోడలదేమో లోకల్. ఇక్కడ అవునా కాదు? మీరు బాగా ఆలోచించండి సిచ్యువేషన్. అక్కడ అత్తది నాన్ లోకల్, అక్కడ కోడలది లోకల్. ఎవరు డామినేషన్ ఉండాలి చెప్పండి? ఎక్కువ మాట్లాడుతున్నామంటే అత్త మా అన్నతో చెప్పమంటావా అనాలి ఈవిడ. అన్నరేటండి అలాగా. ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే అంటారా లేదా? భర్త ఏమైనా కొంచెం ఇబ్బంది పెట్టేసరికి మరి మా తమ్ముడితో చెప్పమంటావా, మా అన్నయ్యతో చెప్పమంటావా, మా బంధువులతో చెప్పమంటావా, మా నాన్నతో చెప్పమంటావా, బెదిరిస్తారా లేదండి? ఈవిడ చూడండి, నిజంగా ఆవిడ సొంత దేశం కాదు, పరాయి దేశం నుంచి వచ్చింది. ఏదో కొడుకుల్ని ఇచ్చింది, బాగోలేదు పరిస్థితులు, చచ్చిపోయారు. మేము ఎందుకు ఉండాలి ఈవిడతో? మా సొంత ఇల్లుకి వెళ్ళిపోవచ్చు కదా, ఈవిడ నాన్ లోకల్ కదా, పంపించేయచ్చు కదా అని మా దేశాన్ని విడిచిపెట్టి నీతో పాటు ఎలా రావాలి అత్త అంటున్నారా వీళ్ళు ఏమైనా? ఏమంటే అక్కడ మీరు గమనిస్తున్నారు లేదో, వాళ్ళు ఏమి ఈ ఊరు నుంచి పక్క ఊరికి ప్రయాణం చేయట్లేదు. మోయాబు దేశం నుంచి యోదయ దేశపు బెత్లెహేము దేశం దాటి దేశం. ప్రజలు ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లో వీళ్ళ భాష వాళ్ళ భాష కూడా వేరే ఉండుంటుంది. అలాగా నాన్ లోకల్ అయిపోయి భాష కానీ మీకు ఇలా చెప్తే అర్థమవుతుంది. ఆడపిల్లలు జాగ్రత్తగానండి. ఎక్కడో ముంబై మహారాష్ట్ర ఒక ఆవిడది మన తెలంగాణకు వచ్చింది. కొడుకునిచ్చి పెళ్లి చేసింది. కొడుకు చచ్చిపోయాడు. అత్త ఒక్కతే ఉంది. నేను మరి మహారాష్ట్ర వెళ్ళిపోతాను, నువ్వు వస్తున్నావా అని హిందీలో అడిగింది. ఈ తెలుగు కోడలు వెళ్తుందా? మీరు చెప్పాలి నాకు. వెళ్తుందా? నీ భాష వేరు, నా భాష వేరు, మీ రాష్ట్రం వేరు, మా రాష్ట్రం వేరు, మీ పద్ధతులు వేరు, మా పద్ధతులు వేరు అంటారు ఇప్పుడు ఉన్నోళ్ళు. అయితే నిజంగానండి వీళ్ళిద్దరూ దేశం కాని దేశం. అసలు వాళ్ళ దేవుడు వేరు, వీళ్ళ దేవుడు వేరు. తెలుసా? దేవుళ్ళు కూడా వేరు. ఇక్కడ నయోమి యెహోవాను తండ్రైన దేవుణ్ణి పూజిస్తుంది, సేవిస్తుంది. కానీ ఈ మోయాబీలు అనేసరికండి వీళ్ళు భయంకరమైన విగ్రహారాధన కలిగిన వాళ్ళండి. విగ్రహాలను పూజిస్తారు. దేవుడు ఎవరో తెలియదు పాపం వాళ్ళకి. సృష్టికర్త దగ్గర ఉన్న నయోమి అసలు దేవుడు ఎవరో తెలియని పరిస్థితులు వాళ్ళవి. అయినా ఎవడు నిజంగా నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే, కేవలం ఇది కోడళ్ళ గొప్పతనమే కాదు, అత్త గొప్పతనం కూడా అంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు మరి అత్తను నమ్మి ఇద్దరు వెనకాల వచ్చేస్తానంటున్నారంటే అత్త మీద నమ్మకం ఉందా లేదా? వీళ్ళకి ఉంది. అంటే అత్తగారు కోడల్ని ఎంత బాగా ప్రేమించుంటుందండి, ఎంత బాగా ప్రేమించుంటుంది, ఎంత నమ్మకం ఇచ్చి ఉంటుంది, ఎంత భరోసా ఇచ్చి ఉంటుంది. అందుకేనండి ఈవిడ నయోమి గురించి గొప్పగా మనం చెప్పుకునే మాట ఏంటంటే, వీళ్ళు ఎందుకు నయోమి వెనకాల రావడానికి ఇష్టపడ్డారు అంటే, అసలు నయోమి ఎప్పుడు కోడల్ని కోడల్లారా అని పిలవలేదు. ఏమని పిలిచింది?
నా కుమార్తెలారా, నా కూతుర్లారా అంటే ఏ తల్లిని కూతుర్లు వదిలేసుకుంటారు చెప్పండి? అందులోనూ వీళ్ళకి భర్త లేడు, ఆమె కూడా భర్త లేడు, ఒంటరిగా మా అమ్మ. ఆవిడలోనండి వాళ్ళు ఇక అత్తను చూడలేదండి, ఎవరిని చూశారు? అమ్మని చూశారు. మా అమ్మను ఒంటరిగా ఎలా పంపించాలి? నేను చాలాసార్లు చెప్పాను మెసేజ్ల్లో, అత్త కోడలు తల్లి కూతుర్లు అయిపోతే ఎలా ఉంటుంది కుటుంబం? అవ్వగాని ఊహించుకోండి, అవుతాయా? ఎంత నవ్వునవ్వారు చూసారా? అవ్వండి. ఆ స్థాయి వాక్యం, ఎంత వాక్యం అన్న ఆ స్థాయి మనసు మనకు వస్తుందా? కానీ నేను నా నా అనుభవంలోనండి ఒక 2 ఫ్యామిలీస్ని ఏమో చూశానండి. వాళ్ళ కోడళ్ళండి అత్తగారిని అత్త అని పిలవరండి. నేను ఇద్దరిని చూశానండి, ఆడపిల్లల్ని. ఆ ఇద్దరు కూడానండి అత్తనేమో మమ్మీ అని పిలుస్తారు, మామయ్యనేమో డాడీ అని పిలుస్తారండి. ఇద్దరిని చూశానండి నేను. ఆ ఇద్దరు మన 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 వాక్యం తెలిసిన పిల్లలే. నిజంగా అత్తని మమ్మీ అనాలి అంటే అసలు అది ఎంత లోపల నుంచి ఆ ఫీల్ వస్తే కానీ నోట్లోంచి ఆ మాట వస్తుందని అమ్మ అనగలరా? నేను ఇద్దరిని చూశానండి. కనుక దేవుడు పిల్లలుగా మనం ఆలోచిస్తే నయోమి చాలా మంచిది. అందుకే కోడళ్ళు ఆవిడ వెనకాల రావడానికి సిద్ధపడ్డారు. ఇంకోటి చెప్తానండి ఇక్కడ నయోమిలో ఉన్న గొప్పతనం. ఎందుకంటే చాలా ఆలస్యమైంది, అన్ని వచనాలు చదివేద్దాం అనుకున్నాను, టైం అవ్వదు, 4 అధ్యాయాలు కదా. చెప్తాను, మీరు అర్థం చేసుకోండి, మీరు చదువుకోండి మళ్ళీ. నయోమిలో ఉన్న ఇంకొక గొప్ప గుణం అండి, నాకు బాగా నయోమిలో నచ్చిన గుణం ఏంటంటే, సహజంగా ఇంట్లో కోడలకి అత్తకి చిన్న చిన్న గొడవలు ఉంటాయి ఉండవా? మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం ఆడపిల్లలు. అబ్బా మంచోళ్ళు మీరు, నిజాలు ఒప్పుకుంటున్నారు అన్నీ. అత్తగారికి కోడలికి గొడవ ఉన్నప్పుడు అండి సహజంగా అత్త ఇక్కడ పనిచేస్తూ ఉంటే కోడలు ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది. చాలామంది ఇళ్ళలో చూశాను నేను, వీళ్ళిద్దరూ ఇలా ఫేస్ టు ఫేస్ ఉండరు. ఆవిడ ఎటు వెళ్తుంది, ఈవిడ ఇటు వెళ్తుంది. ఇద్దరు కలిసి పని చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి అంటే ఇంకా అది ఎలా ఉంటుంది అంటే అది ఒక యుద్ధమే, యుద్ధ వాతావరణం ఉంటుంది. ఈవిడేదో ఇసుకుంట చేస్తుంది, ఆవిడేదో విసుకుంట చేస్తుంది. బాగోవు పరిస్థితులు, నిజానికి అత్త కోడల పరిస్థితులు బాగోవు. కానీ ఈ అత్త ఎంత మంచిదంటేనండి, మీరు రూతు చూడండి, నేను వెళ్ళిపోతున్నాను మీరు వెనక్కి వెళ్ళిపోండి అన్నప్పుడు రూతు వెళ్లకుండా నేను వచ్చేస్తానని చెప్పినప్పుడు అండి రూతు కొన్ని మాటలు మాట్లాడుతుంది. అది ముందుకెళ్ళేసరికి చూపిస్తాను. నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు అంటే, ఇప్పుడు ఈ నయోమి దేవుడు గురించి రూతుకు చెప్పు ఉంటుందా చెప్పలేదా? నీ దేవుడే నా దేవుడు అంటుందంటే మొత్తం మీద అత్తగారు కోడలకి సువార్త చేసిందా లేదా? చేసింది. ఈ కాలంలో ఏ అత్త కోడలకి సువార్త చేస్తుంది? తిట్టకుండా ఉంటే చాలు, గొడవలు పెట్టకుండా ఉంటే చాలు, మహాభాగ్యం అమ్మ అనుకుంటానంటది. తెల్లారితే అన్నీ గొడవలే. ఇక వీళ్ళిద్దరూ కూర్చునండి ఒకరికొకరు దేవుడి గురించి మాట్లాడుకునే పరిస్థితులు అత్త కోడల మధ్యలో ఉన్నాయా ఈరోజు? మళ్ళీ చెప్తున్నానే, అత్త కోడలు ఎదురుగా కూర్చుని దేవుడి గురించి మాట్లాడుకునే అంత మంచి పరిస్థితులు కుటుంబంలో ఉన్నాయా? అందుకే ప్రారంభంలో మాట చెప్పాను నేను, ఆడపిల్లల జీవితాలలో ఎదురవుతున్న ఎన్నో ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం రూతు. మళ్ళా చెప్తున్నాను, ఇది పదే చెప్తాను ఈ రూతు గ్రంథం అయిపోయేంత వరకు. మనకొస్తున్న ఎన్నో సమస్యలకి, మనకొస్తున్న ఎన్నో ఒడిదుడుకులకి, మనకొస్తున్న కుటుంబ సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గం అండి రూత్ అండి. రూతునే మీరు ముందు పెట్టుకోండి, మీ కుటుంబంలో చాలా సమస్యలు పోతాయి, చాలా ప్రశాంతత మీ జీవితంలో ఏర్పడుతుంది. అత్తా కోడళ్ళు దేవుడి గురించి మాట్లాడుకునే అంత సహవాసంలోకి వెళ్ళిపోతే చిన్నవి పట్టించుకుంటారండి. కూరలో ఉప్పే లేదు, పట్టించుకుంటుంది ఈవిడ. దేవుడి గురించి డిస్కషన్ బలంగా జరుగుతున్నప్పుడు అమ్మ పొయ్యి మీద కూరెట్టగా చూడంటే అత్తయ్య కట్టొచ్చేస్తాను, ఆగండి, కట్టొస్తుంది. దేవుడి గురించి మాట్లాడుకున్నారు కాబట్టి గొడవలు లేవు. అదే దేవుడి గురించి లేకుండా అటు ఆవిడ ఇటు ఈవిడ కూర్చుంది అనుకోండి, ఈవిడ కనుక కూర మాడబెట్టేస్తే ఈవిడతో మాట్లాడకుండా ఆయనకి ఫోన్ చేస్తుంది, మీ ఆవిడ ఏం చేసిందో తెలుసా, ఇంట్లో ఉన్న గ్యాస్ అంతా నాశనం చేస్తుంది, కూర 2 సార్లు మాడబెట్టేసింది, 2 పెంకులు అవతలాడేసింది. ఇక్కడి నుంచి సమాచారం అక్కడికి వెళ్ళా, ఆయన వచ్చి ఈవిడిని తిట్ట, ఈవిడేమో నాకే చెప్పొచ్చు కదా, ఆయనకి ఏం చెప్పాను, ఈవిడిని తిట్ట. బాబు ఎక్కడ ఇలా తిరుగుతూ ఉంటుందండి అది సర్కిల్.
ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో దేవుడి గురించి మాట్లాడుకునే అంత మంచి బాండింగ్ బంధం ఏర్పడింది అంటే కూర మాడిపోయిందనో, బట్టలు తగలేదనో, ఇల్లు తోడలేదనో, ఏదో మా అమ్మగారు ఏదో అనో, ఇవి ఉంటాయని చెప్పండి, ఇవి ఉంటాయా? మీరు బాగా ఆలోచించండి బైబిల్ని. ఎప్పుడైతే వ్యక్తుల మధ్యలోనికి దేవుడు వస్తాడో, మళ్ళీ చెప్తున్నానండి, అది అత్తాకోడళ్ళ, అన్నదమ్ముల, భార్య భర్తల, స్నేహితుల, సహోదరుల, తమ్ముడు అన్న, ఎవరి మధ్యలోకైనా ఇద్దరు వ్యక్తుల మధ్యలోనికి ఎప్పుడైతే దేవుడు వస్తాడో వాళ్ళిద్దరి బంధం పటిష్టంగా ఉంటుందండి. గొడవలు వచ్చినా కొద్ది కాలం ఉంటాయి, తర్వాత మళ్ళీ ఏమైపోతారు తెలుసా? కలిసిపోతారు. వీళ్ళిద్దరి మధ్యలో ఖచ్చితంగా దేవుడు అని ఆయన ఉండాలి. వీళ్ళిద్దరూ దేవుడి మాటలకు సరెండర్ అయ్యే వల్ల అయి ఉండాలి. ఇద్దరు దేవుడి మాటలకు లోబడే వల్ల అయి ఉండాలి. ఇటు భర్త ఇటు భార్య ఒక వచనం చూపించగానే, ఇదిగో బైబిల్ ఇలా ఉంది కదా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అనగానే ఆ మాటకి ఎస్ అండి నేను తప్పు చేశానండి అని ఒప్పుకునే మనసు భార్యకు ఉండాలి, ఇటు భర్తకు ఉండాలి. ఇలా ఇద్దరి మధ్యలో ఎప్పుడైతే వాక్యానికి చోటు ఉంటుందో, వాక్యానికి సరెండర్, వాక్యానికి లోబడే వాళ్ళు అవుతారో, భార్య భర్తల మధ్యలో వాక్య రూపంలో దేవుడున్నా, అత్తకోడల మధ్యలో వాక్య రూపంలో దేవుడున్నా ఆ కుటుంబం చాలా బాగుంటుంది. మళ్ళీ చెప్తాను, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే భార్య భర్తల మధ్యలో, ఇదిగో దేవుడు వాక్యం చెప్పండి నువ్వు ఇలా చేస్తున్నావు అని భార్య భర్తను గద్దిస్తే, భర్త లోబడుతున్నాడంటే, వాళ్ళిద్దరి మధ్యలోకి ప్రతి విషయంలోనూ దేవుడు వస్తున్నాడు అంటే వాళ్ళు చాలా బాగుంటారండి. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఇది చాలా మందిలో మేము అలాగే కలిపాము. నేను ఈ బైబిల్ చదువుకున్నప్పుడు నయోమికి రూతుకి ఎంత మంచి బంధం ఏర్పడడానికి మధ్యలో ఉన్న కారణం ఏంటి చెప్పండి? ఒకే కారణం, ఎవరు చెప్పండి? దేవుడండి. ఓహో, ఇద్దరు బాగుండాలంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎవరు ఉండాలి? ఇప్పుడు దేవుడు ఉండాలి. అది సహోదరులైనా సరే, సహోదరుల మధ్య విభేదాలు ఉండకూడదంటేనంటే వాళ్ళిద్దరి మధ్యలో దేవుడు ఉండాలండి. వాళ్ళిద్దరూ దేవుడిని ముందు పెట్టుకోవాలండి. నేను చేసింది తప్ప, నువ్వు చేసింది తప్ప, దేవుడిని అడుగుదాం, వాక్యాన్ని అడుగుదాం. వాక్యం ఎవరి తప్పంటే నా తప్పని నేను క్షమాపణలు అడుగుతానని ఇద్దరు వాక్యానికి తలదించుతున్నారు అనుకోండి, ఆ సహోదర బంధం బాగుంటుందా బాగోదా? మీరు చెప్పండి. బాగుంటుంది. ఏ బంధమైనా మళ్ళీ చెప్తున్నాను, బాగుండాలి అంటే వాళ్ళిద్దరి మధ్యలో దేవుడు ఉండాలి. ఇక్కడ ఇద్దరు కోడళ్ళు రావడానికి సిద్ధపడిపోయారు, కానీ నయోమికి ఇద్దరిని ఆ దేశానికి తీసుకువెళ్ళటం ఇష్టం లేదు. ఎందుకమ్మా, మీరు యవనస్తురాలు కదా, మీరు చదువుకోండి, మీరు చదువుకున్నాను అన్నారు కాబట్టి చెప్పుకుంటూ వెళ్తాను. ఒక మాట అంటుందండి నయోమి, ఏమంటుందంటే, మీరిద్దరు యవనస్తురాలు కదా, వివాహం చేసుకుంటే మీకు చాలా పెద్ద లైఫ్ ఉంది కదా, నేను వృద్ధురాలను కదా, నా వెనక వచ్చి మీరు ఏం చేస్తారు? సో మీకు చాలా మంచి జీవితం ఉంది, మీరు వెళ్ళిపోండి, పెళ్ళిళ్ళు చేసుకోండి అనేసరికండి, అత్త వెళ్ళిపో అనగానేనండి ఒక ఆవిడ ఏడుస్తుంది. ఇద్దరు ఏడ్చారండి. అందులో రూతుతో పాటు వార్ప కూడా ఏడ్చింది. వచనం చదువుదాం చూడండి, ఇది మీరు బాగా టిక్ పెట్టుకోండి. 10వ వచనం, వెళ్ళిపోండి అని చెప్పగానే ఇద్దరు కోడళ్ళనండి, అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి. ఇద్దరు ఏడుస్తున్నారా? ఒక ఆవిడ ఏడుస్తుందా? ఇద్దరు ఏడుస్తున్నారండి. వార్ప కూడా మంచిదే, రావాలని ఉంది. అత్త వెళ్ళిపోమనగానే ఈవిడ కూడా ఏడ్చింది. ఎలా విడిచిపెట్టి వెళ్తాను అత్త, నువ్వు వృద్ధురాలు కదా, నీకు మగతోడు లేదు కదా, నువ్వు అక్కడికి వెళ్ళి పని చేసుకోలేవు కదా, నువ్వు ఎలా బ్రతుకుతావు? ఇద్దరు ఏడుస్తున్నారు. ఇద్దరు ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా నయోమి, ఏమన్నా పదం చూడండి, ఆ టైంలో కూడా ఏమని పిలుతుంది? నా కుమార్తెలారా, నా కుమార్తెలారా. నా వైపు చూడండి అందరూ. కోడలున్న అత్తగారులు ఒకసారి చేయెత్తుతారా? కోడలున్న అత్తగారులు ఎవరైనా వచ్చారా? అంత పెద్ద పోస్టులు రాలేదా? పెద్దోళ్ళు ఎవరు లేరైతే మీకు మాట్లాడుతానండి. రూతు గ్రంథం విన్న తర్వాత మీ ఇంటికి వెళ్ళి ఈరోజు మీ కోడల్ని, కూతురా బాగున్నావా అని అడగండి. బావుడు మొహంలో ఉంటుందండి గ్లో, మీరు నమ్మరు. అసలు ఏంటి, మా అత్తగారు ఈరోజు మొట్టమొదటిసారి నన్ను ఏమని పిలుస్తుంది? కూతురా అని పిలుస్తుంది. రేపటి నుంచి నువ్వు నా కూతురు అమ్మ, నాకు ఎలాగో కూతురు లేదు కదా, నువ్వే నా కూతురు అనండి. బా, మంచి బంధం అండి. ఇక్కడ అంత ఏడుపులో కూడా ఆవిడ ఒకటే పిలుపు, నా కుమార్తెలారా మీరు మరలిపోండి, నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెండ్లి చేసుకొనుటకై. సరే, నాకు ఇంకా పిల్లలు లేరు కదా, ఒకవేళ పిల్లల్ని కానీ మీకు పెళ్లి చేయడానికి నేను మీకు వాళ్ళకి వయసు వచ్చే వరకు మీరు యవ్వనం పాడైపోద్ది కదా, మీరు యవ్వనంలో ఉండి ఎందుకు నా వెనకాల వస్తున్నారు, మీరు వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకోండి అన్నదా. తర్వాత మాట చూడండి, అక్కడ 14 వచనం, వారు ఎలుగెత్తి ఏడవగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను. అండ్ ముద్దు పెట్టుకుందంటే అర్థం ఏంటి?
బైబిల్లో ఎప్పుడైనా ముద్దు పెట్టుకున్నారంటే అర్థం ఏంటంటే ఇంక బాయ్ చెప్పుకున్నారని అర్థం. ముద్దు అంటే ఇక్కడ మెడ మీద పెట్టుకుంటారండి, పవిత్రమైన ముద్దు అది. ఈ మధ్యకాలంలో చూపిస్తున్న పనికిమాల ముద్దులు కాదు ఇవి. సినిమాల్లో సీరియల్లో పోస్టర్ల మీద అమ్మ నాయన వాళ్ళకి ఒక నమస్కారం అండి. మనుషులో తెలియట్లేదు, పశువులో తెలియట్లేదు. పశువుల సంతలా మారిందండి ఈరోజు సినిమా ఇండస్ట్రీ. పశువులు పవిత్రమైన ముద్దు పెట్టుకుంటారండి, పవిత్రమైన ముద్దు. ఇలా కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకుంటారు. ఇది పవిత్రతకు సూచన. ఓర్ప అత్తను పట్టుకుంది, ఏడ్చింది. నువ్వు వెళ్ళిపోమంటున్నావు కదా అత్త అని మెడ మీద పడింది, ముద్దు పెట్టుకుంది. నేను వెళ్ళొస్తాను అత్త అని ఓర్ప నెమ్మదిగా తన జీవితాన్ని తను చూసుకుని లోకంలోనికి వెళ్ళిపోయింది. ఇక్కడ రూత్ అండి, ఇక్కడ రూతు డైలాగులు మీరు చూడాలి, రూతు మాటలు ఇక్కడ మీరు చూడాలి. రూతు ఆమెను హత్తుకొనెను ఇట్లుండగా, ఆమె అనగానే రూతు ఇదిగో ఏమండి నయోమి, ఇదిగో నీ తోడి కోడలు తన జనుడి యొద్దకు తన దేవుని యొద్దకును, ఇది అండర్లైన్ చేయండి, ఎక్కడికి వెళ్ళిపోయిందట? తన జనుల యొద్దకును. తన దేవుడు వేరా? తన దేవుడు వేరా? ఓర్ప దేవుడు వేరా? రూతు దేవుడు వేరా? నయోమి దేవుడు వేరా? వేరు. తన దేవుడి యొద్దకును తన జనుల యొద్దకును తిరిగిపోయినదే నీవును నీ తోడి కోడలు వెంబడించుకుని వెళ్ళిపో అన్నది. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించుదును, నీ జనమే నా జనము. ఇది అసలండి మామూలు మాట కాదండి. ఇది ఈ ఆడపిల్ల జీవితంలో అనలేని మాట ఇది. ఎందుకంటే పెళ్ళయి 20 సంవత్సరాలు అయిపోయినా మీ ఇల్లు ఏదని అడగండి, ఏ ఇల్లు చూపిస్తుంది? నేను పుట్టిన మా అమ్మగారు ఊరు ఉంటుందండి, అక్కడ ఉన్న మా ఊళ్ళు ఉంటారండి, చుట్టుపక్కల మా తాతయ్యోళ్ళు చిన్నమ్మోళ్ళు పెద్దమ్మోళ్ళు అంటది. కానీ ఈవిడంటుంది నీ జనం. వాళ్ళు ఎవరో ఈవిడికి తెలుసండి? బాగా ఆలోచించండి. ఇప్పుడు నయోమి జనం ఎవరో ఈవిడికి తెలుసా? ఈవిడ చూసిందా? పరిచయాలు ఉన్నాయా? ఏమి లేవు. అయినా సరే అంటుంది నీ జనమే. ఏమండి, రూతు అని గ్రంథం పేరు పెట్టడానికి ఈవిడ అర్హురాలే కాదు? మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పాను కదా ప్రారంభంలో, ఈవిడ మామూలు ఆవిడ కాదు. ఒకటొకటో తోడుకుంటే ఈవిడలో నుంచి అమ్మ బాబు ఏమి గుణాలండి, ఏమి వ్యక్తిత్వం అండి, ఏమి ధైర్యం అండి. ఒక రకంగా చెప్పాలంటే రూతు అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆడపిల్లలందరూ ధైర్యానికి మారుపేరు అంటాను ఈవిడ నేను. ఎందుకంటే భర్తను పోగొట్టుకుని సొంత జనాంగాన్ని విడిచిపెట్టి అందరిని విడిచిపెట్టి కేవలం అత్త వెనకాల ఏ ధైర్యంతో వచ్చేస్తుంది? ఎంత ధైర్యం ఉంటే ఆ నిర్ణయం తీసుకోగలుగుతారండి? ఇద్దరు ఆడపిల్లలు వెళ్తుంటే ఏమంటే పురుషాధిక్య సమాజం, లేదంటే ఇద్దరు విధవరాళ్ళుగా ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న పురుషుల నుండి వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయి. మగతోడు లేని జీవితం అండి ఎన్ని కష్టాలు పడుతుందో ఏమంటే మరి ఆడపిల్లలు పోగొట్టుకున్న ఆడపిల్లలకు తెలుస్తుంది. అలాంటిది ఈవిడికి ఏంటి ధైర్యం? అత్తతో పాటు ఒంటరిగాని వెనకాల వచ్చేస్తారంటే రూతులో మీరు పట్టుకోవలసిన క్యారెక్టర్స్ గుణాలు ఏంటంటే కేవలం మంచిదనో గుణవంతురాలనో కాదు, ధైర్యవంతురాలు. ధైర్యం ఉంది, అత్తకు తోడుగా ఉంటాను. ఒక రకంగా చెప్పాలంటే కుటుంబంలో మగవాడి పాత్ర పోషించడానికి సిద్ధపడుతుంది. అవునా కాదు? మీరు చెప్పండి. పురుషుడి పాత్రకి సిద్ధపడింది. నీకు తోడుగా ఉంటాను, నిన్ను పోషిస్తాను. ఎవరన్నా ఈ మాటలో స్త్రీలా పురుషులా? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? రూతు ఎలాంటి క్యారెక్టర్ అర్థమవుతుందా? ఎలాంటి గుణాలు అర్థమవుతున్నాయా? నేను నీ వెనకే వస్తానమ్మా, నీకు తోడుగా ఉంటానమ్మా, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను. అంటే ఈ బంధం ఎంతకాలం ఉంటుంది అంటుంది? అసలు నాకు అది ఇక్కడే మతిపోయిందండి. ఏదో అత్త నిన్ను ఒంటరిగా వెళ్తున్నావు కనుక ప్రయాణం లేదా ఇబ్బందులు ఉంటాయి, నేను ప్రయాణం వరకు నీకు అక్కడికి వస్తాను మీ దేశానికి, అక్కడ కొద్ది రోజులు 4 రోజులు నేను చూడడం దేశం కనుక అందరిని పలకరించుకుంటాను, నువ్వు అక్కడ దింపేస్తాను మీ ఇంట్లో, నీకు కిరాణా సామాన్లన్నీ కొనేసిన తర్వాత నువ్వు సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మా దేశానికి వచ్చేస్తాను అంటుందా? అసలు ఏంటండి ఆవిడ? నీ జనమే నా జనం, నీ దేశమే నా దేశం, నీ దేవుడే నా దేవుడు, చివరికి నేను నీతో పాటు ఎంతకాలం ఉంటానంటే నువ్వు కానీ నేను కానీ చచ్చిపోయేంత వరకు మనల్నిద్దరిని ఎవడు విడదీయలేడు. ఏం కోళ్ళండి? ఏ అత్తన్న కోడలతో ఇలాగంటదా? అత్త మన ఇద్దరం చచ్చిపోయేంత వరకు మనల్ని ఎవరో విడదీయలేరు అత్త అంటదా? ఎప్పుడు చచ్చిపోతామని ఎదురు చూస్తుందా తాళాలు గుర్తు కోసం? అంతే కదండి. ఆవిడ చచ్చిపోతేనే గుర్తు ఇక్కడికి వస్తుంది.
పెత్తనం వస్తుంది. ఏమండి, కుటుంబంలో అన్ని చేతులకు వస్తాయి. ఎవరు చచ్చిపోతే? అత్తగారు చచ్చిపోతే. మీరు మీరు చూడండి. నేను నా చిన్నతనం నేను వినేవాడిని అండి. మా ఇంటి పక్కనే ఒక ఫ్యామిలీ ఉండేదండి, పెద్ద ఫ్యామిలీ, అది జాయింట్ ఫ్యామిలీ. ఈ జాయింట్ ఫ్యామిలీ అయ్యేసరికి అండి అత్తగారికి కోళ్ళకి పని దగ్గర గొడవ. ఒకరిద్దరు కాదండి, మందల కింద ఉంటాయి వాళ్ళ ఇంట్లో జనం. పని దగ్గర గొడవ అండి, గొడవ. ఎప్పుడు గొడవ వచ్చిన కోళ్ళు అనేది ఒకటేనండి, నీ సావు ఎప్పుడు వస్తుందని చూస్తున్నాను నేను అనేది. నేను నా చిన్నతనంలో వినండి, అమ్మ బాబాయ్ వాళ్ళు గొడవ పెడతాడు, వెళ్ళిపోయే వాళ్ళం ఆడుకోవడానికి. మేము నీ చావు కోసం నేను ఎదురు చూస్తాను, నువ్వు చచ్చిపోవాలి, అప్పుడు కానీ నాకు సుఖం రాదనేది. ఈవిడేమో నువ్వు చచ్చిపోయినా సరే నీ చావుతో నేను నీకు తోడుగా వస్తాను. ఏమి గుణాలండి, ఎంత మంచి గుణాలు. దేవుడు బైబిల్లో మాట రాశాడు, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. నువ్వేదైతే విత్తుతావో అదే తిరిగి నువ్వు మళ్ళా కోస్తావు. నయోమి కుమార్తెలారా అని ప్రేమ విత్తింది, తిరిగి ఏం కోస్తుంది? పంట, ప్రేమ. కూతురా అని ఈవిడ నోరార పిలిచింది, అమ్మ కదా నేను ఎలా వదిలేస్తానని ఆవిడ వెనకాల వస్తుంది. అంటే ఏది మనకి చుట్టుపక్కల వాతావరణం పాజిటివ్గా మారాలి అన్నా, మనకు అనుకూలంగా మారాలి అన్నా, నేను అంటానండి, నాకు చాలామంది చెప్తారండి అలాగండి ఇలాగండి, నాకు ఎక్కవండి అవి. ముందు నువ్వు బాగుంటే నీ చుట్టుపక్కల అంతా బాగుంటుంది అంటాను నేను. నువ్వు పాజిటివ్గా ఉండు, నువ్వు వాళ్ళు ఏమైనా నువ్వు వాళ్ళని ప్రేమించు, నువ్వు వాళ్ళతో బాగుండు, వాళ్ళు నీతో బాగుంటారు. నువ్వు ఏదైతే విత్తుతావో తిరిగి నువ్వు అదే కోస్తావు. అక్కడక్కడ ఉంటారులేండి మూర్ఖులు, దెబ్బేసే వాళ్ళు, కృతజ్ఞత లేని వారు. వాళ్ళని లిస్ట్ అవుట్ చేయాలా, వదిలేయాలి, వాళ్ళని దేవుడికి అప్పగించేయాలా. కనుక ఇక్కడ మీరు బాగా ఆలోచించవలసింది, నయోమి ఎంత ప్రేమ అయితే చూపించిందో అంత ప్రేమ తిరిగి ఆవిడికి దక్కింది. నేను వస్తాను నీతో పాటు అంటుంది. అలాగా రూత్ అండి ఎంత బ్రతిమాలినా సరే నువ్వు వెళ్ళిపో నీ దేశానికి అన్నా సరే వెళ్లకుండా నయోమి వెనకాల ప్రయాణం చేసుకుంటూ వచ్చేసింది. ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? మోయాబు టు బెత్లెహేము ప్రయాణం అయిపోయింది. మొత్తం మీద ఆ దేశంలో ఉన్న ఈవిడ ఈ దేశానికి వచ్చేసింది. ఇది ఏమంటే మీకు మొదటి అధ్యాయం అంతా చదివితే మనకు కనబడేది. ఎప్పుడైతే నయోమి ఇక్కడికి వచ్చేసిందో ఆ నయోమిని చూసండి చుట్టుపక్కల వాళ్ళు అందరూ గుర్తుపడతారు. ఈవిడ నయోమిలాగా ఉంది, అదే వెళ్ళి ఎంతకాలం అవ్వలేదు కదా, 10 నుంచి 12 సంవత్సరాలే వెళ్ళింది. ఆవిడ రావగానే గుర్తుపట్టేశారు, నువ్వు నయోమే కదా అంట. అవునవును నేను నయోమే, నేను వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాను, కానీ ఇప్పుడు నన్ను దేవుడు రిక్తురాలుగా చేయిస్తాడు, నాకేమీ లేదు, నా పేరు నయోమి కాదు, మారాణాలి, నేను చేదుగా మారిపోయాను, నా జీవితం ఏం బాగోలేదని ఆవిడ కష్టాలని చెప్పుకుంది పాపం ఆ చుట్టుపక్కల వాళ్ళతో. అంతే కదండి, ఊర్లోకి వెళ్ళగానే మన చుట్టూ బ్యాచ్ వస్తుంది. మీరు ఊరికి వెళ్ళినా సరే వాళ్ళు వచ్చి చుట్టుపక్కల ఎలాగొన్నావు, ఏం చేస్తున్నావు, హైదరాబాద్లో ఏం కొన్నావు, ఇదే తలపోటు. నువ్వు బాగున్నావా లేదని అడగరు. ఇల్లు కొన్నావా, బంగారం కొన్నావా, మీ ఆయన నకిలీ చేయించాడా, ఇదేనా ఆడపిల్లలు అడుగుతుంటే ఊరికి వెళ్తే. అలాగే ఈవిడ చుట్టూ రౌండ్ వేయిస్తే ఈవిడ బాధలన్నీ చెప్పుకుంటుంది. ఏమో వెళ్ళాను కానీ పరిస్థితులు ఏం బాగోలేదు, అనుకూలించలేదు, అంతా అలా జరిగిపోయింది, కానీ వస్తూ నేను ఒంటరిగా రాలేదు, కానీ ఇది ఈవిడ పట్టుకుని వచ్చాను. ఎవరిని? ఈవిడ ఎలా కూర్చొని ఉంది, కోడలు రూతు. ఇది మొదటి అధ్యాయం అంతా ముగిసిపోద్దండి. అయితే ఈ మొదటి అధ్యాయం ముగిసేసరికి మీరు పట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే, డెడ్ ఎండ్లో ఉన్న సంగతి ఏంటంటే, మీరు ఈ ఇశ్రాయేల్ అనేసరికి వాళ్ళు ప్రధానంగా వేసే పంట గోధుమలు వేస్తారు. తర్వాత ఎవ్వలని ఒక పంట, ఈ 2 పంటలు వేస్తారు వాళ్ళు, గోధుమలు ఎవ్వలు ఈ 2 వేస్తారు. ఈ నయోమి రూతు ఈ దేశానికి వచ్చేసరికి అక్కడ ఏ పంట చేస్తున్నారు అంటే ఎవ్వల పంట కోతలు ప్రారంభమయ్యాయి. మీకు ఈస్ట్ వెస్ట్లో పుట్టిన వాళ్ళకి తెలుసు, లేదంటే కర్నూలు గుంటూరులో పుట్టిన వాళ్ళకి వరి కోస్తూ ఉంటారు తెలుసా, కోతకాలం అంటారు దాన్ని. కోతలు, వరికాలం, కోతకాలం. ఆ కోతకాలానికి వీళ్ళిద్దరూ కరెక్ట్గా వచ్చారండి ఈ దేశానికి. ఇది మొదటి అధ్యాయం పూర్తయిపోద్ది. ఇక రెండో అధ్యాయానికి వెళ్ళేసరికండి, మరి ఈవిడ వచ్చేసింది కదా, ఎవరు? రూతు వెనకాల పడి. అత్తగారేమో వృద్ధురాలు, పనికి వెళ్ళలేదు. నిజంగా చెప్పాను కదండి ఇందాక, పురుషుడు పాత్ర పోషించడానికి వచ్చింది రూతు అని. అత్తతో ఏమన్నా తెలుసండి, అత్త నువ్వు వృద్ధురాలు కదా, నువ్వు పని చేయలేవు కదా, నువ్వు ఇంట్లో ఉండు, నిన్ను పోషించడానికి నేను పనికి వెళ్తాను. ఏంటండి ఆవిడ అసలు నిజంగా. అత్త ఏంటి మరి, దేశంగా దేశం నాది అసలు నాన్ లోకలు, నేను ఎక్కడికి వెళ్ళలేను, నీకు అంతా తెలుసు కనుక నువ్వు వెళ్ళి పని చేసుకుని వస్తే నేను వంట చేస్తాను అన్నదేంటి ఇవిడ. నాన్ లోకల్లో పనికి వెళ్ళగలవరండి ఆడపిల్లలు, చెప్పండి మీరు. నాన్ లోకల్లో ఒంటరిగా పనికి వెళ్ళగలరా బయట? కానీ ఇవిడ పనికి వెళ్తుందంటే ఇవిడ గట్స్ ఏంటండి, చెప్పాను కదా, ధైర్యవంతురాలు. రూత్ అనగానే చిన్నవిడేం కాదు.
నిజంగానండి నేను చాలాసార్లు అనుకున్నాను, ఈవిడికి నిజంగా రూతు గ్రంథం చెప్పాలనుకున్నప్పుడు జరుగుతున్నంత హడావిడి అంతకుముందు ఎప్పుడు జరగలేదు. జరిగిందా? ఈ పువ్వులేటి, డెకరేషన్లు ఏంటి, ఆటలు ఏంటి. మీకు విషయం తెలుసా? భోజనాలు అదిరిపోతాయి ఈరోజు. బర్డ్ ఫ్లూ వచ్చేసి చికెన్ తినొద్దు అంటున్నారండి. రకరకాల వెజిటేబుల్స్ భలే కూరలు చేయించారండి. మీరు జీవితంలో మియాపూర్లో అలాంటి మంచి కూరలు తినలేదు. అంత మంచి వంట పెడుతుంది రూతు గారు మీకు ఇవాళ. ఈ వంటలో భోజనాలు మనకు పెడుతుంది ఎవరు చెప్పండి? ఇప్పుడు పరదేశంలో ఉన్న రూతు గారు పెడుతున్నారు, నా గ్రంథం చెప్తున్నారు. ఆవిడదే క్రెడిట్ అంత కదండి. ఆవిడ గొప్పతనమే కదా. ఇంతమంది అడావిడి చేసామంటే ఆవిడలో ఉన్న గుణగణాలు నేర్చుకోవడానికే కదా. కనుక దేవుని పిల్లలారా, 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆవిడలో మొట్టమొదటి బయటకు వచ్చిన గుణం ఏంటంటే, అత్త నువ్వు ఇంట్లో ఉండు, నిన్ను పోషించడానికి నేను పనికి వెళతాను. పనికి వెళ్ళిందండి. ఏం పని చేయాలి? ఆడపిల్ల కదండి. ఏం పని ఇస్తారు? దేశం కాని దేశంలో కొత్తగా వచ్చిన ఆడపిల్లకి ఏం పని ఇస్తారు? ఏ పని లేదు. ఇశ్రాయేలులకి ఏమంటే ధర్మశాస్త్ర చట్ట ప్రకారం ఒక చట్టం ఉంది వీళ్ళకి. ఏంటి చట్టం అంటే, కోత కోసేటప్పుడు కొన్ని కింద పడిపోతాయండి. పంట పైకి పట్టుకెళ్ళేటప్పుడు కొన్ని పరిగిలు రాలిపోతాయి. ఆ రాలిపోయినవి తీసుకోవద్దని దేవుడు చట్టం చేసాడు వీళ్ళకి. నువ్వు కట్టకడుతున్నప్పుడు ఏదైనా కింద జారిపోయింది అనుకో, అది తీసి కట్టలో కట్టడానికి కుదరదు. తీసే, అది వదిలే అంటాడు దేవుడు. అది ఎందుకు వదిలేమన్నాడు అంటే, పరదేశులు, విధవరాళ్ళు, భేదవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పడిపోయిన పరిగేరుకుని తింటారు కనుక నువ్వు వదిలేయాలని చెప్పాడు. ఈవిడ నెమ్మదిగా ధర్మశాస్త్రం, ఈవిడ దేవుడి గురించి చెప్పడం, నయోమి దగ్గర వాక్యం వినటం, ఇవన్నీ పరిస్థితులు అర్థమయ్యాయి. ఆ దేశపు పరిస్థితులు అర్థమయ్యి, అయ్యో మీరు పరిగే వదిలేస్తారట కదా అత్త మీ దేశంలో, ఆ పరిగేరుకుని వస్తానని వెళ్తుంది ఇప్పుడు సంచెట్టుకుని. మీకు యాడ్లో వేశారు చూసారా? ఆవిడ సంచి పట్టుకునండి యాడ్. బాబు వేయగలుగుతావా? ఫస్ట్ వేసిన యాడ్ ఉంది కదా, కాదు ఫస్ట్ దాంట్లోనే ఫస్ట్ యాడ్ వేయగలరా? తీయండి త్వరగా. ఈవిడ సంచి పట్టుకునండి, పరిగ అలా చేతులు పట్టుకునండి, ఇలాగ ఏరుకోవడానికి పొలంలోకి వెళ్తుంది. విజువల్ భలే తీశారండి, అది విజువల్ తీశారు. అయితే ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తారండి, పరిగేరుకోవడానికి వెళ్ళేటప్పుడు అండి ఆ జనాంగం అంతా కూడానండి వీళ్ళ స్వజనులు కాదు. ఎంత చెప్పాను కదా, ఆవిడేమో మోయాబు దేశం, మోయాబు భాష, మోయాబు ఆచారాలు, వీళ్ళేమో ఇశ్రాయేలు, వీళ్ళ భాష వేరు, వీళ్ళ దేవుడు వేరు, వీళ్ళ ఆచారాలు వేరు, వీళ్ళ పడుగొట్లు వేరు, అంతా వేరు. ఏమంటే భయపడుతూనే ఒక పొలంలోకి దిగింది. అలా పరిగేరుకుంటుంది. అలా పరిగేరుకుంటున్నప్పుడు ఇశ్రాయేలుకున్న గుణం ఏంటంటే, వాళ్ళు కాకుండా బయట నుంచి ఎవరు వచ్చినా ఇమీడియట్గా వాళ్ళు గుర్తుపట్టేస్తారండి, వీళ్ళు మన దేశస్తులు కాదని. ఎలా గుర్తుపడతారు తెలుసా? ఇప్పుడు మన దగ్గరికి అమెరికా వాడు వచ్చాడు అనుకోండి, మనం గుర్తుపడతాం లేదా? ఇప్పుడు ఈ రూత్ మీటింగ్ ఒక అమెరికా వాడు వచ్చి కూర్చుంది అనుకోండి టీవీ ఇక్కడ, మీరు నన్ను చూడరు, రావణ్ణి చూస్తారు. ఎందుకు? మనం అంతా ఒకలా ఉంటాం, ఆవిడ ఒకలా ఉంటుంది. ఈవిడ మోయాబు దేశం నుంచి వెళ్ళి అక్కడ పరిగెరుకోగానే, అమ్మో ఈవిడ మన దేశస్తురాలు కాదు, ఎక్కడి నుంచో వచ్చింది పాపం, పరాయి దేశస్తురాలు ఏమో, ఏమనకండ్రా, మరి పరాయి దేశస్తులు అంటే వాళ్ళకి తినడానికి తిండి ఉండదు కదా, ఏముండదు కదా, అలా వదిలేయండి అని వదిలేశారు. ఆవిడ ఏరుకుంటుంది. ఏరుకుని అంటే చక్కగా. ఏమంటే నిజంగా ఈవిడలో ఇంకో గుణం బయటకు తీస్తాను ఇప్పుడు మళ్ళీ. మీరు ప్రారంభం నుంచి ఆవిడ చెప్తున్న గుణగానాలను నోట్ చేసుకోండి. ఒకటి, ప్రేమ కలిగింది, తోడుగా ఉండాలని చక్కగా సొంత దేశాన్ని వదిలిపెట్టేసింది, జనాంగాన్ని వదిలిపెట్టేసింది, సొంతోళ్ళని వదిలిపెట్టేసింది. పోనీ ఏమంటే నాకు ఇక్కడ రూతులు కనపడింది ఏంటంటే, సొంత దేశాన్ని తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చేయడానికి వస్తున్న అత్త పరిస్థితులు ఏమైనా బాగున్నాయండి? పరిస్థితులు బాగోలేనప్పుడు సొంత జనాంగాన్ని వదులుకుని ఎవరైనా వస్తారండి? వచ్చింది గనకే రూత్ అయింది ఆవిడ. వచ్చింది గనకే ఆవిడ పేరుతో గ్రంథం పడింది ఇక్కడ. పరిస్థితులు బాగున్నప్పుడు ప్రేమించడం కాదు మనల్ని. మనం ఎవరినైనా ప్రేమించేటప్పుడు వాళ్ళ పరిస్థితులు బాగుంటేనే ప్రేమించడం కదండి. ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమకి పరిస్థితులతో సంబంధము ఉండదు. వాళ్ళు లేమిలో ఉన్నా, కలిమిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ప్రేమించేవాడు ఎప్పుడు వాళ్ళని ఏం చేస్తూ ఉండాలి? ప్రేమిస్తూ ఉండాలి. అలా స్వచ్ఛమైన ప్రేమ ఇవిడిది వచ్చేసింది ఆవిడ తిరిగి. ఇక్కడ రావటం ఒక ఎత్తు, ధైర్యంగా ఉండటం ఒక ఎత్తు అయితే, పరిగి ఏరడానికి వెళ్ళింది కదండి. మీకు మాట్లాడుతున్న నా వైపు చూడండి. పరిగేరటం అంటేనండి, దినమంతా ఏరిన సంచిలోకి ఎన్ని వస్తాయి చెప్పండి? ఎన్ని వస్తాయి? 10 బస్తాలు వస్తాయా? పరిగె అంటే అక్కడక్కడ పడిపోతాయి. అక్కడక్కడ పడిపోయిన ఏరితే ఎంత భోజనం వస్తుందండి పాపం వీళ్ళిద్దరికి? రూత్ ఒకటి ఆలోచించిందండి. మనం ఏదో అలాగ టైంపాస్కి వెళ్ళి 1 గంట సేపు ఏరుకుని వస్తే మన కడుపులు కాలిపోతాయి, మా అత్త కడుపు కాలిపోద్దని
రెస్ట్లెస్ అయిపోయిందండి. అసలు విశ్రాంతి తీసుకోకుండా ఎండలో పడి పరిగిలేరుతుందండి. అది చూసి ఆ రోజున్న ఈ ఇశ్రాయేలు దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈవిడ ఇంత కష్టపడుతుంది, ఎందుకు ఈవిడ ఇంత కష్టపడుతుందని ఎంక్వైరీ చేశారు వెంటనే వాళ్ళు. ఎవరమ్మా నువ్వు? నేను మోయాబు దేశం నుంచి వచ్చానండి, నా పేరు రూత్ అండి. నువ్వు ఎక్కడ ఎందుకమ్మా పరిగిలేరుతున్నావు అంటే, మా అత్త ఉందండి నయోమి ఇంటి దగ్గర, వృద్ధురాలండి, భర్తను పోగొట్టుకుందండి, మా భర్తలు కూడా పోయారండి, నా అత్తను పోషించుకోవడానికి నేను ఇంత కష్టపడుతున్నాను అని ఎవడు పొలంలో పనిచేసే వాళ్ళు ఈవిడ వెనకాల వస్తుంటే ఆరాలు అడుగుతారు కదా, వదిలేస్తారేట అలాగా? అసలు ఆడపిల్లలు ముందు వదులుతారా? కొత్త ఆవిడ వచ్చిందంటే మొత్తం ఆవిడ బయోడేటా కాడి నుంచి కావాలా? వాళ్ళు మొత్తం లాగేశారు. నువ్వు ఎక్కడ ఆవిడ, ఎందుకు వచ్చావు, ఏం చేస్తావు, మొత్తం లాగేశారు. ఏమంటే ఈవిడ పరిగెరుకుంటుందంటే రెస్ట్లెస్ అండి, విశ్రాంతి లేకుండా పరిగెడుతుందండి. కష్టజీవి. ఒక రకంగా చెప్పాలంటే రూతులో ఉన్న రెండో క్యారెక్టర్ ఏంటంటే కష్టజీవి. కష్టం అండి. ఎండలో పడి ముసుగేసుకుని పరిగెరుకుంటూ వెళ్తుంది. అక్కడ చూడండి వెనక్కి అయితే నాన్న కొంచెం లైట్ వెనక్కి పెట్టు, ప్లే చేయి. ఆవిడ పరిగెట్టడం చూడండి, ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వేశారు కానీ నాకు భలే అనిపించిందండి అది చూడగానే. ఎంత సౌండ్ లేకపోతే వదిలే, వెయ్యి నాన్న. అవి చూసారండి, అదిగోండి, అలాగ ఆపు వెనక్కి. ఆ సంచి చూసారు అలాగుందా? దినమంతా ఏరినా సంచి నిండుతుందండి? నిండదు. కనుక నేను ఏదో అలా కొద్దిసేపు పని చేస్తే మా కడుపులకు ఆహారం సరిపోదని విశ్రాంతి లేకుండా ఏరుతుందటండి. తర్వాత చూడండి, అక్కడ చదువుతాను ఒక వచనం, 2వ అధ్యాయంలో మీరు 7వ వచనం చూడండి. ఆమె, నేను కోయివారి వెనక పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను, కొంతసేపు మాత్రము, ఇది అండర్లైన్ చేయండి, డేలోనట కొంతసేపు మాత్రము ఆమె ఎంట కూర్చుండెనని వాడు చెప్పెను. బోయజ్ అడుగుతున్నాడు, ఎవరివిడ కొత్త ఆవిడ, మన కొత్త దేశంలోంచి వచ్చిన ఆవిడ మన పొలంలో పరిగిలేరుకుంటుందని బోయజ్ అడిగాడు వాళ్ళని, ఆ పొలంలో ఉన్న వాళ్ళు పని వాళ్ళని. అప్పుడు వాళ్ళు చెప్తున్నారండి బోయజ్తో, ఈవిడ ఎవరో గానండి చాలా కష్టపడుతుందండి, అసలు రెస్ట్ తీసుకోవట్లేదండి, ఉదయం మొదలుకుంటే సాయంత్రం వరకు జస్ట్ ఏదో కొద్దిసేపు అలా ఇంట్లో కూర్చుంటే మళ్ళీ వచ్చేస్తుందండి, పరిగెరుకుంటుందండి. అప్పుడు ఇతనికి అర్థమైందండి, బోయజ్కి ఏమర్థమైంది, ఇంతలా విశ్రాంతి లేకుండా ఒక యవ్వన బిడ్డ పొలంలో పడి పరిగెరుకుంటుంది అంటే ఈవిడ జీవితంలో ఏమున్నాయి, ఇప్పుడు కష్టాలు ఉన్నాయి, ఏదో లేముంది, ఏదో మొత్తం మీద ఈవిడ కుటుంబంలో కొరత ఉంది, మొత్తం మీద వీళ్ళకి తిండి లేదు అని గ్రహించాడు. ఎవరు? బోయజు. గ్రహించాడని మీరు ఎలా చెప్తారంటే ముందు చెప్తాను, కొంచెం ముందుకెళ్ళేసరికి చెప్తాను నేను. ఇతడు ఏమంటే ఖచ్చితంగా గ్రహించాడండి. ఎలా గ్రహించాడో నేను చెప్తాను ముందుకెళ్ళేసరికి. వెంటనే పని వాళ్ళు చెప్పిన సమాచారాన్ని బట్టి వాళ్ళతో అన్నాడు, ఆవిడ మీరు ఏమనకండి, మన దేశంలో పరిగా ఏరుకొనివ్వండి. ఆవిడతో మళ్ళీ డైరెక్ట్గా వచ్చి అంటాడు, అమ్మా నువ్వు ఈ పొలంలో పరిగైపోయిన తర్వాత వేరే పొలానికి వెళ్ళిపోతావేమో, వెళ్ళొద్దు, నా పొలం ఇంకొకటి ఉంది, నువ్వు అక్కడే వేరుకోవాలి, నీకు ఎంత కావాలితే అంత నా పొలంలో మాత్రమే నువ్వేమేరుకోవాలి, పరిగేరుకోవాలి అని చెప్పాడండి. బోయిజ్ ఎంత మంచోడు చూసారా? మంచోళ్ళు పరిచయాలు ఏర్పడతాయట. ఈవిడ మంచి ఆవిడ ఏమంటే పరిచయం ఏర్పడిన ఆయన కూడా ఎలా అంటాడు, చాలా మంచోడండి, గుణవంతుడు. ఈయన గురించి కూడా చెప్తాను చిన్నగా మీకు. ఈయన కూడా చిన్నోడేం కదండి, చాలా ఖచ్చితత్వం కలిగిన వాడు, ధర్మశాస్త్రం వాక్యాన్ని బాగా పాటించేవాడు, దేవుడంటే బాగా ఇష్టపడినవాడు బోయజు. దానికి తోడు ఈయనకి ఏంటంటే బాగా ఆస్తి, విస్తారమైన ఆస్తి ఉంది, డబ్బు ఉంది. చాలామందికి డబ్బు ఉంటుందండి, జాలి ఉంటుందా? డబ్బున్న వాళ్ళు అందరికీ జాలి ఉంటుందా? డబ్బు గర్వాన్ని తెస్తుంది, డబ్బు మనుషులను పురుగులు చూసేటట్టుగా చూస్తుంది. డబ్బు వచ్చిన తర్వాత అండి మీరు చూడండి, మీరు మీ కుటుంబాల్లో కానీ మీకు ఎదురైన వాళ్ళలో కానీ మీకు తాసరపడి ఉంటారు. వాళ్ళు డబ్బు లేనప్పుడు ఒకలా ఉంటారండి, కాస్త డబ్బులు వచ్చేసరికి మరోలో మారిపోతారు. హోదాలు అంటారు, ఏదో చిన్న చూపు చూస్తూ ఉంటారు, సరిగా పలకరించరు, సరిగా మాట్లాడరు, తిండి తినే దగ్గర ఏవో వాళ్ళు అసలు మరి ఇప్పుడే పైనుంచి ఊడిపడినట్టుగా చేస్తూ ఉంటారు. కొంతమంది ఇంటికి భోజనానికి వెళ్తూ ఉంటారు, నిజంగా చెప్తున్నానండి హార్ట్ఫుల్గా. కొంతమంది ఇంటి దగ్గర మనస్ఫూర్తిగా భోజనం చేయలేవండి, వాళ్ళు చేసే హడావుడి. ఏమండి అక్కడ ఎదురవుతున్న పరిస్థితులు మనకేంటి, శుభ్రంగా ఒక కంచం ఉండి ఇంత అన్నం వేసి కూర వేస్తే పక్క జరిగిపోండి, తినేసి జరిగిపోతాం. ఈ సీవేవి పెట్టి ఫోర్కులు పెట్టి ఈ హడావుడిలు చేస్తారు చూసారా, ఈ చెయ్యాలా అన్నం తినాలా అర్థమవుతుంది. నాటకాలు ఇవన్నీ చేదిరిచ్చింది ఎందుకు దేవుడు, శుభ్రంగా అన్నం తినమని. ఈ డబ్బు వచ్చిన తర్వాత వస్తాయండి, వీళ్ళకి స్వతహాగా లేనప్పుడు ఏముండదు. కానీ బోయిజ్లో మనకు కనపడేదండి చాలా గొప్పోడండి, చాలా మంచోడండి.
నిజంగా అంత ఆస్తిపరుడై ఉండి ఒక ఒక పేదరాలు పైన పేదదానిపైన వాళ్ళు చూపుతున్న ప్రేమ మనకు కనపడుద్ది అక్కడ. చాలా ప్రేమ కనపడిందండి. ప్రేమ కనబడటమే కాకుండా నీ జీవితకాలం అంతా కూడా నువ్వు నా పొలంలోనే ఏం చేయాలి, పరిగెరుకోవాలన్నాడా. ఏమండి ఈయన ఎంత మంచోడో మాట చూపిస్తాను. అలా కింద చదువుకుంటూ వస్తే 11వ వచనంలో ఏమండి బోయజు అంటున్నాడు ఆమెతోని, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. ఆయన కనిపెట్టాడా లేదా? ఇదేనా ఆవిడ జీవితంలో ఉన్న మెయిన్ పెద్దది ఇదేనండి. ఆవిడలో ఉన్న గొప్పతనం అది ప్రజలకు అర్థమైపోతుంది. అమ్మో, అత్తగారి కోసం సొంత దేశాన్ని వదిలేసిందట, అత్తగారి కోసం జన్మభూమిని వదిలేసిందట, అత్తగారి కోసం అన్ని వదులుకొని అత్త కోసం వచ్చేసిందట. ఈవిడ మామూలు ఆవిడ కాదు, మంచి ఆవిడ, చాలా గొప్ప ఆవిడని బోయజు పొగుడుతున్నాడు. తర్వాత మాట చూడండి ఎంత బాగుంటుందంటే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీ రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు. నువ్వు ఎక్కడికి వచ్చావంటున్నాడు అంటే ఈయన బోయజు దేవుడు నమ్ముతాడా? నమ్ముతాడండి. ఆ దైవ విశ్వాసంతో అంటున్నాడు, అమ్మా నువ్వు వచ్చింది మంచిదైంది. నువ్వు ఎవరి కిందకు వచ్చేసావంటే సృష్టిని కలిగించిన సృష్టికర్త రెక్కల కిందకు వచ్చేసావు. ఎప్పటి నుండి నువ్వు సురక్షితంగా ఉంటావు, నువ్వు క్షేమంగా ఉంటావు. అంటే మనం క్షేమంగా ఉండాలంటే మనం ఎవరి కింద ఉండాలి? ఇప్పుడు దేవుని కింద ఉండాలి. దేవుడి కిందకు వచ్చేసిన ఈవిడి గురించి బోయజు అంటున్నాడు, నువ్వు సురక్షితంగా ఉంటావు. ఇక్కడ వరకు ఒక ఎత్తు అయితేనండి, నిజంగానండి బాగా హత్తుకుందండి రూతు బోయజుని. ఏంటో ఒక యవ్వనస్తురాలు పెళ్లి చేసుకోకుండా భర్త చచ్చిపోయిన తర్వాత ముసలావిడ వెనకాల వచ్చి ఆవిడ పోషించడానికి పొలంలోకి వచ్చి విశ్రాంతి లేకుండా కష్టపడుతుందంటే ఈవిడ క్యారెక్టర్, ఈవిడ గుణగణాలు మామూలువి కాదు, చాలా మంచివి, చాలా గొప్పవి. ఇలా మీరు కిందకి వెళ్ళిపోతారండి. బోయజు అండి ఈవిడికి ఒక ఎక్స్ట్రా ఆఫర్ ఇచ్చాడండి. పనులతో ఏమన్నాడు తెలుసా? భోజనం పెడతాడు, భోజనం పెట్టేసిన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత అంటాడు, ఒరే ఆవిడ పరిగెరుకోవడానికి వస్తుంది కదా, పాపం ఒక్కొక్కటి ఎరుకుంటే ఆవిడ బ్యాగ్ నిండట్లేదురా, మీరు కావాల్సి ఒక పన పడేయండి అక్కడ అన్నాడు. ఎక్స్ట్రా ఆఫర్ ఇచ్చాడు తెలుసా? కింద చదువుతారా? ఎంత బాగుంటుందని నేను భలే అనిపించుతాను నాకు అది. 15వ వచనం అండి, 15వ వచనం చదవండి బాగా. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయజు ఆమె పనల మధ్యను ఏరుకొనుచు వచ్చెను, ఆమెను అవమానపరచకుడి, మరియు ఆమె కొరకు పిడికిళ్ళు పడవేసి. ఏం పడేయమంటున్నాడు? సహజంగా కట్టేటప్పుడు కొన్ని జారిపోతాయి, అలా కదట, పిడికిలతో కొన్ని పడి అలా పడేయలట. ఎవరి కోసం? ఎలాగుంది ఇది? ఎంత ఫేవర్ జరుగుతుంది చూసారా? దేవుడు తోడుగా ఉంటేనండి ఇలా ఉంటుందండి జీవితం. దేవుడు తోడుగా ఉంటే అసలు ఒక పెద్ద ధనవంతుడు ఈవిని చేర్చుకోవటం ఏంటి, భోజనం పెట్టడం ఏంటి, నా దగ్గరే పరిగేరుకోవటం ఏంటి, పడిపోయిన పరిగెలు కాకుండా అతనే చేతులతో పడేయించి ఆవిడికి దాన్ని ఇవ్వంటారు అని చెప్పటం ఏంటి? నిజంగా చెప్తున్నానండి, దేవుణ్ణి నమ్మిన, దేవుణ్ణి ప్రేమించే వారికి తోడుగా ఉన్న మన జీవితం సురక్షితంగా ఉంటుంది అనడానికి ఇదే ఉదాహరణ అండి. ఇదే ఉదాహరణ. అత్తకు తోడుగా ఉండాలి. అత్త దేవుడిని నమ్మింది, అత్త కూడా వెళ్ళాలి, అత్తను పోషించాలని. కానీ ఈవిడికి దేవుడు వెనకాల మంచి చేసుకుంటూ వస్తున్నాడా లేదా? వస్తున్నాడు. పిడికిలు విప్పి పరిగిలు పడవేయండి, ఆమె ఏరుకొనినట్లు విడిచిపెట్టండి, ఆమె ఏరుకొనినట్లుగా విడిచిపెట్టండి, ఆమెను గద్దెంపవద్దని తనకు ఆశలకు. అంతే కదండి. మరి వెనకాల ఊరకే పరిగేరుకోవడానికి వెనకాల పడి వెళ్ళిపోతా ఉంటే ఈవిడ కోసిని ఎక్కడ పట్టుకెళ్ళిపోతుందని కొంతమంది గద్దిస్తారండి. మేము కట్టిన తర్వాత రా, నువ్వు మేము పంట అంతా తీసుకెళ్ళిపోయిన తర్వాత రా, నువ్వు మధ్యలో వస్తున్నావు ఏంటి పంట మధ్యలో, కానీ గద్దిస్తారు రైతులు. ఈయన ఏమంటున్నాడంటే బోయజు, పొలం నాది, పంట నాది, మీరు నా దగ్గర పని చేస్తున్న వాళ్ళు, నోరు మూసుకుని ఆవిడ వచ్చినప్పుడు ఏమనకండి, 4 ఎక్స్ట్రా పనులు అట్టుకుపోయినా మీరు ఏమనకండి. ఎలాగొన్నాడు? ఈయన కూడా మంచోడండి. ఇక్కడ ఒక విషయం చెప్తానండి నేను. అసలు రూతు జీవితం ఎప్పుడు చరిత్రను మనం చదువుకుంటున్నాం? సుమారుగా క్రీస్తుకు పూర్వం 13,000 నుంచి 1300, 1200 సంవత్సరాల క్రితం అండి. అంటే ఇప్పటికి ఎంతకాలం అయింది చెప్పండి? ఇప్పటికి ఎంతకాలం అయింది? సుమారు లెక్కలు కట్టండి. 3000 ఏమంటే 3000, ఇది 24, అటు ఇటు వేసుకుని 3000 వేసుకుందాం రఫే. 3000 సంవత్సరాల క్రితం, బాగా వినాలి, బైబిల్ గొప్పతనం ఒకటి బయటికి తీస్తున్నాను నేను. 3000 సంవత్సరాల క్రితం ఒక స్త్రీకి భర్త చచ్చిపోతే బైబిల్ ఏం చెప్పింది అంటే, నువ్వు విధవరాలు అయిపోయావు కనుక నీ జీవితం నాశనం అయిపోయిందని చెప్పలేదు.
భర్త చచ్చిపోయిన స్త్రీకి మరొక వివాహాన్ని మీరు చెయ్యండి. బంధువులలో ఉన్న ఎవరో ఒకరు ఆవిడికి పిల్లల్ని కనాలి, ఆవిడికి జీవితం ఇవ్వాలి, ఆవిడికి మరలా పెళ్లి జరగాలి. ఎప్పుడు చెప్పింది బైబిల్ ఈ మాట? క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట. ఈవిని పెళ్లి చేసుకోమని నయోమి పంపిందా లేదా? పంపింది. ఇప్పుడు మాట్లాడుతాను. 3000 సంవత్సరాల క్రితం బైబిల్ స్త్రీల గురించి ఎంత గొప్పగా చెప్తుంది. మీరు మరలా వివాహాలు చేసుకోవాలని చెప్పింది, పిల్లల కనాలని చెప్పింది, మీరు గొప్పగా ఉండాలని చెప్పింది బైబిల్. భారతదేశంలో 200 సంవత్సరాల క్రితానికి వెళ్ళారనుకోండి వెనక్కి, ఓ చట్టం ఉంటుంది. ఏ చట్టం? సతీ సహగమనం. అంటే భర్త చచ్చిపోతే భార్యను ఏం చేయాల? ఎప్పటి మాట చెప్తున్నాను నేను. మన దేశంలో 200 సంవత్సరాల క్రితం దేవుడు భార్యలను చంపేసిందండి. ఈ దేశం చంపలేదా? రాజా రామ్మోహన్ రాయ్ తిరుగుబాటు చేసింది ఈ విషయం మీద కదా. సంఘ సంస్కర్త ఎలా చంపేస్తారా ఆడబిడ్డలని? రాజా రామ్మోహన్ రాయ్ తిరుగుబాటు చేస్తేనండి ఆ రోజున బ్రిటిష్ జనరల్, ఏమన్నా అతని పేరు భలే ఉంటుందండి. అతని పేరు ఏంటంటే లార్డ్ విలియం బెంటిక్ అండి. అతని పేరు ఈ గవర్నర్ అండి, బ్రిటిష్ గవర్నర్. రాజా రామ్మోహన్ రాయ్ చేస్తున్న దానికండి నిజంగా ఆనందపడిపోయాడండి. ఏంటయ్యా మీ దేశంలో ఈ పరిస్థితులు? భర్త చచ్చిపోతానండి ఏం చేశారు తెలుసండి ఆ రోజు? ఈ చట్టం ఏంటో చెప్తున్నాను, ఈ భయంకరమైన దురాచారం చెప్తున్నానండి. భర్త చచ్చిపోతేనండి, చచ్చిపోయిన భర్తకి చితిపేరుస్తారు కదండి, చితిపేరుస్తారు కదా కాల్ చేయడానికి. చితిపేరు చేసిన తర్వాత అండి ఇలా పడుకోబెడతారండి, భర్తను పడుకోబెడతారు, ఇలా చితి మీద ఇలా పడుకోబెడతారండి. పడుకోబెట్టి తల ఎక్కడైతే ఉంటుందో అక్కడ భార్యను కూర్చోబెట్టేస్తారు, బ్రతుకున్న భార్యని. ఆ శవం, భర్త శవాన్ని యొక్క తల ఒళ్ళో పెట్టుకోవాలి. ఇలాగా బొమ్మలు వేసారా? బొమ్మలు వేసారు చూడండి. ఈ బొమ్మలు తీసాను చూడండి. ఇది కాదు, ఇంకో బొమ్మ అయినా ఇంకోటి తర్వాతది. ఇది కాదు ఇంకోటి. ఇది జూమ్ చేయి, ఇది జూమ్ చేయి. అది చూడండి. చచ్చిపోయాడండి భర్త. భర్త చచ్చిపోతే భార్య చూడండి ఎక్కడ కూర్చుందా? ఒడిలో పెట్టుకుని కూర్చుంది. ఒడిలో పెట్టుకుని అలా కూర్చున్న తర్వాత ఏం చేస్తారు తెలుసండి? నూనె పోసేస్తారండి ఇద్దరి మీద. చచ్చిపోయిన భర్త మీద, బ్రతుకున్న భార్య మీద నూనె పోసేసండి మంటలో ఇలాగ అగ్గిపుల్ల గీసేస్తారండి ఇద్దరి మీద. అగ్గిపుల్ల గీసేస్తారండి. మీరు 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 బాగా ఆలోచించండి. ఒళ్ళు కాలిపోతుంటే బ్రతుకున్నాడు ఎవడైనా అలా కూర్చుని ఉండగలడా? వాడు లేచిపోయి కేకలేస్తుంటే ఆ రోజు ఏం చేసేవారు తెలుసండి? వెదురుగడలు తెలుసు కదా మీకు, వెదురు బొంగులు అంటారు. ఆ వెదురుగడలతోనండి దూరంగా పొడుగ్గా ఉంటాయి. ఆ వెదురుగడలతోనండి ఈ లేచి వస్తున్న ఆవిడ కొట్టి కొట్టి చంపేవారండి. నువ్వు లేవడానికి కుదరదు, ఆ చితి మీద నుంచి నువ్వు కాలిపోకుండా చచ్చిపోకుండా కుదరదని. అదిగో తర్వాత ఈ వీడియో తర్వాత ఇంకో వీడియో ఉంటుంది, బొమ్మ ఉంటుంది వేయనన్నది కాల్ చేస్తున్నది. అదిగో చూడండి. భర్తను కిందకి మంటలు పెట్టండి, ఆవిడ పొరపాటున పైకి వస్తే వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఏం చేస్తున్నారు? తోసేస్తారు. ఇంకో బొమ్మ చూపించు. అదిగోండి అలా కూర్చోబెడతారండి, అలా కాలిపోవాలండి. పైకి లేస్తే గడలతో కొట్టి చంపేస్తారండి. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇది 200 సంవత్సరాల క్రితం పరిస్థితి ఇలాగుంటే మన దేశంలో, భారతదేశంలో 3000 సంవత్సరాల క్రితం భర్త చచ్చిపోతే భార్యను చంపేమని చెప్పిందా బైబిల్? ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కడు నోరు లేస్తుంది, బైబిల్ మంచిది కాదండి, బైబిల్ మంచిది కాదండి. ఏం మంచిది కాదురా? నీకున్నది మంచిదా? నీ ధర్మం మంచిదా? నీ ధర్మంలో జరిగిన భయంకరమైన దురాచారాలు మంచివా? బయట ఎందుకు ఆ గ్రంథాల జోలు మనకెందుకు, వాళ్ళ విశ్వాసాల జోలు మనకెందుకని మనం సైలెంట్గా ఉండటం తప్పండి. లోపలికి వెళ్తేనండి ఎవ్వడి నోరు పెగలదండి. లోపలికి వెళ్తే అన్ని భయంకరమైన స్త్రీల పట్ల భయంకరమైన కార్యక్రమాలండి. భారతదేశంలో మరొక వ్యవస్థ ఉంటుంది, జోగిని వ్యవస్థ. తెలుసా మీకు? ఒక స్త్రీని పట్టుకెళ్ళండి, యవ్వనానికి వచ్చిన ఒక స్త్రీని తీసుకెళ్ళండి, ఒక బిడ్డను తీసుకెళ్ళండి, దేవుడికి పెళ్లి చేసామని చెప్పండి, ఊరికి చివర దేవుడిని పెట్టండి, ఆ ఒక పాకేసండి అక్కడ ఆవిడని పెట్టేస్తారండి యవనస్తురాల్ని. ఊర్లో ఉన్న ఏమండి పెద్దవాళ్ళందరూ కూడా, బాగా డబ్బులు ఉన్న వాళ్ళందరూ, ధనవంతులు అందరూ కూడా వెళ్ళి ఆమెను చెరిచేస్తారండి. దేవుడి భార్యతో నువ్వు కాపురం, ఆవిడకి పెట్టిన పేరు ఏంటంటే దేవుడి భార్య. ఆవిడ ఎవరు పెళ్లి చేసుకోకూడదు, దేవుడితో పాటు అక్కడే ఉండాలని ఊరికి చివర పెడతారు. దేవుడి భార్యతో వీడు కాపురం చేసి వస్తాడు వెళ్ళి. సిగ్గులేదురా మీకు? ఈ సిగ్గులేని వాళ్ళు అందరూ ఇప్పుడు దేని తప్పు పట్టణకు వస్తున్నారు? బైబిల్ తప్పట, బైబిల్ తప్పట. అభ్యుదయం, మానవతావాదం, అందరికీ మేలు జరగాలి, అందరికీ మంచి జరగాలి.
ఎవడు భర్త చచ్చిపోయిన ఆవిడికి మరో జీవితాన్ని ఇవ్వండి. ఇది రూతు గ్రంథంలో జరుగుతున్నట్టుగా మనకు కనబడినా చెప్పబడింది రూతు గ్రంథంలో కాదు. ఎప్పుడు చెప్పాడు? క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం దేవుడు మోషే గారి ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రములో ఒక భార్యకు తన భర్త చచ్చిపోతే మిగతా వాళ్ళందరూ దైవ ధర్మం, బంధు ధర్మం జరిగించాలని రాసేసాడు. ద్వితీయోపదేశకాండానికి రండి. ఇప్పుడు రూతు గారికి బోయజును పరిచయం చేయడానికి, బోయజును పెళ్లి చేయడానికి గల కారణం ఏంటంటే దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పిన ఒక సంఘటన. ద్వితీయోపదేశకాండం తీయండి, 25వ అధ్యాయం 9 నుంచి చదువుదామా, 5 నుంచి చదువుదాం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం, ఏమంటే 5వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నారు. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వారి భార్య అన్యుని పెండ్లి చేసుకొనకూడదు. మరేం చేయాలి? అన్యుడి దగ్గరికి వెళ్ళకూడదు. భార్య ఇశ్రాయేలులో దేవుడి పిల్లల్లో చచ్చిపోయిన ఒక భార్య అన్యుని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళకూడదు. మరి ఏం చేయాలి చెప్తారు చూడండి. తర్వాత ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరపాలి. సహోదరుడి దగ్గరికి వెళ్ళాలి. తమ్ముడు అన్నో చచ్చిపోతే మిగిలిన సహోదరులు ఆమెను ఆదరించాలి, ఆమెను కుటుంబంలోకి చేర్చుకోవాలి, ఆమెకు బిడ్డలనివ్వాలి, ఆమెకు ఆస్తిలో భాగాలు ఇవ్వాలి. ఆమెను అనాథగా, దిక్కులేని దానిగా, విధవరాలుగా ఆమెను విడిచిపెట్టడానికి కుదరదు. ఎవరో ఒకరు ఆవిడకి భర్త ధర్మాన్ని జరిగించాలి అన్నట్టు. ఏమండి, ఎంత మంచి చట్టాలండి ఇవి, ఎంత మంచి ఆలోచనలండి ఇవి. విధవరాలను విడిచిపెట్టకండి. మీతో పాటు మీ కుటుంబంలో ఒకదానిగా చేర్చుకోనండి. ఆవిడకి బిడ్డలను కానండి. అలాగా ఆ భర్త చచ్చిపోయిన ఆవిడకి బిడ్డ పుడితే ఆ బిడ్డను చచ్చిపోయిన భర్తకు వారసుడిగా నియమించండి. ఆ యావదాస్తి కూడా ఆవిడకు ఆ బిడ్డకు ఇచ్చేయండి. అతనుకున్న ఆస్తి అంతా తల్లికి ఆ బిడ్డకు ఇచ్చేయండి. ఆ కుటుంబాన్ని నిలబెట్టండి. వాళ్ళని అనాథలు చేయకండి. వాళ్ళ ఆస్తి, చచ్చిపోయాడు కదా భర్తని, భార్యని అన్యాయం చేసి వాళ్ళ ఆస్తి అంతా మీరు కొట్టేయకండి. ఆ కుటుంబాన్ని నిలబెట్టండి. ఎలాగుందండి దైవ చట్టం? ఎలా ఉంది చట్టం? చూడండి ఎంత బాగుందో. ఒకవేళ సహోదరులో ఎవరో లేకపోతే చివరికి దగ్గర బంధువుల్లో ఒకరు బంధువు ఆవిడని ఏం చేయాలి? వివాహం చేసుకోవాలి. మొత్తం మీద ఆవిడని అనాథగా విడిచిపెట్టకూడదు. ఆమెకి తిరిగి మరలా ఏం చేయాలి? వివాహం చేయండి, పెళ్లి చేయండి, విధవరాళ్లకు పెళ్లి చేయండి. భారతదేశంలో ఒకప్పుడు చట్టం తెలుసండి మీకు? చట్టం తెలుసా? చిన్న పిల్లలకండి ముసలోళ్ళని ఇచ్చి పెళ్లి చేసేవారండి, తెలుసా? బాల్య వివాహాలు. ఆ బాల్య వివాహాలు చేస్తేనండి ఈడు చచ్చిపోయేట ఆయన పెళ్లికి వెళ్ళేవాడండి. సంవత్సరానికి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు పెళ్లి చేసుకున్న తర్వాత. ఈ పిల్లేమో నిండా మనస్తురాలండి, పెళ్లి చేసేవారండి. ఆడు సంవత్సరానికి చచ్చాడు తాత చచ్చిపోతేనండి, ముసలోడు చచ్చిన తర్వాత అండి ఈమె విధవ, బయటకు రావడానికి కుదరదు. లోపల బంధించేసేవారండి ఆ పసిగొడ్డుని. అసలు బయటకు రానిచ్చేవారు కదండి, శుభకార్యాలకు రానిచ్చేవారు కదండి, అసలు ఆడపిల్ల మొహాన్ని చూడనిచ్చేవారు కదండి. ఈ విధవ ఏమన్నా ఆవిడ తప్పు చేసిందా? ఈ ముసలోడి నుంచి పెళ్లి చేసి ఎవరు తప్పు చేశారు? సరే, ఎంతటి భయంకరమైన క్రూరమైన ఆచారాలు ఉన్న దేశాలు ఉండగా ఎంతటి అభ్యుదయం, ఎంతటి సమన్యాయం దేవుడు స్త్రీలకు చేస్తున్నాడు. క్రీస్తుకు పూర్వం, అలా చెప్తున్నాను, ఇది క్రీస్తుకు పూర్వం 1500 అంటే నేటికి 3500 సంవత్సరాల క్రితమే దేవుడు ఇంత గొప్ప శాసనాలు ఇచ్చాడు. అతనికి పురుషులు ఎవరు లేరా? సహోదరులు ఎవరు లేరా? దగ్గరగా ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు బంధు ధర్మం జరిగించాలి. తర్వాత మాటలు చూడండి. మీరు ఇది చదివితేనండి రూతు దగ్గర జరుగుతున్న ఒక సంఘటన మీకు అర్థమవుతుంది. ఇది చదవాలి. ఇంకా 8వ వచనం చదువుతారా? క్షమించండి, పైన 7వ వచనం అండి. అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనొల్లని ఎడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దల యొద్దకు పోయి, నా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలులో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవధర్మమట. ఇదే ధర్మమట. ఈ పదం చూడండి ఎలాగుందో. దేవుడు స్త్రీలకు పెట్టిన ధర్మం అట. ఇది ధర్మం. ఎలా వదిలేస్తారమ్మా ఆడబిడ్డని? వితంతువని ఎలా వదిలేస్తారమ్మా? విధవాన్ని ఎలా వదిలేస్తారమ్మా? దైవ ధర్మాన్ని పాటించండి. ఆ బిడ్డకి మరో జీవితాన్ని ఇవ్వండి. ఇది దేవధర్మం.
ఎవడైనా పాటించలేదా వాడికి ఏం చేయాలో తెలుసా? శిక్ష ఏంటో తెలుసా? అప్పుడు అతడు ఊరు పెద్దలు అతనిని పిలిపించి అతనితో మాట్లాడిన తర్వాత అతడు నిలవబడి, ఇదిగో నేను ఆవిడని పెళ్లి చేసుకోను, ఆవిడకి నేను బిడ్డలను కలను అని ఆవిడ్ని గనక దూరం పెట్టేస్తే అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూచుచూ ఉండగా అతనికి దాపునకు పోయి ఏం చేయాలట? చెప్పు ఓడదీసి అతని ముఖం ఎదురు ఉమ్ము వేసి, ఈ పదవంటలు ఏం చేయండి, వాడు ఏం చేయట్లేదట, తన సహోదరుని ఇల్లు, తన సహోదరుని కుటుంబాన్ని నిలపనివాడు, ఆ కుటుంబాన్ని బాగు చేయనివాడు ఇదిగో ఇలా అవమానించబడాలి. ఎవడైనా నేను చెప్పిన ధర్మాన్ని పాటించక ఆవిడ జీవితాన్ని ఇవ్వనంటే వాడు అందరి ముందు అవమానింపబడాలి. చెప్పు తీసి ఉమ్ము వేయటం అంటే ఏంటది? పోరా, నువ్వే మనిషివురా, సొంత అన్న కుటుంబాన్నో తమ్ముడు కుటుంబాన్నో ఆదుకోవటం లేదు, నువ్వేం మనిషివురా అని. ఇంకో విషయం తెలుసా, ఇక్కడ ఆడికి అలా చేసిన తర్వాతట ఊరంతా వాడి గురించి ఏమని చెప్పుకోవాలో తెలుసండి? ఊరంతా వాడి గురించి ఏమని చెప్పుకుంటా తెలుసా? చెప్పు విడిచిన వాడు, అదేనా చెప్పు విడిచిన వాడు ఇల్లట. అంటే వీడు ఎలాంటి అంటే ఎందుకు పనికిరానుడండి, దేవుడి ధర్మాన్ని పాటించనుడండి, చెప్పులు విడనాడు. జీవితకాలం వాడి ఇంటికి వాడికి ఏమొచ్చింది ఇప్పుడు? అవమానం. నేను చెప్పింది చేయని వాడికి ప్రతి ఒక్కడికి ఈ అవమానం జరగాలి. ఇది మీరు మనసులో పెట్టుకోండి, ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు రూతు గ్రంథానికి వచ్చేయండి. ఇప్పుడు రూతు గారి దగ్గరికి వెళ్ళేసరికి అండి, రూతు ఇలా చక్కగా పరిగిలేరుకుంటుంది. పరిగిలేరుకున్న తర్వాత విషయం అంతా వచ్చి అత్తతో చెప్తుంది. అత్త, నాకు ఒక మంచి ఆయన పరిచయం అయ్యాడు, ఆయన చాలా మంచోడు, నాకు భోజనం పెట్టాడు, నీళ్ళు ఇచ్చాడు, అతని పొలంలో పరిగేరుకోమన్నాడు, పరిగేరుకోవడమే కాకుండా అతని పిడికిలతో పరిగిలు పడేయమని చెప్పాడు, అందుకే మనం ఆనందంగా ఉన్నాం, అందుకే మనం సంతోషంగా ఉన్నాం అంటే అప్పుడు అత్త అడుగుతుంది, ఏంటి అతని పేరు ఏంటంటే రూతు చెప్పిందండి, అతని పేరు బోయాజు అని చెప్పగానే ఈవిడికో లైట్ వెలిగింది. నయోమికి, చెట్టు బోయాజు దగ్గరికి వెళ్తానావా? నీకు విషయం తెలుసా రూతు? బోయాజు మనకి సమీప బంధువు అని చెప్తుంది. బోయాజు మనకేమవుతాడు? మన చుట్టమే. మనకేమో ఉంటాయి కదండి, వాళ్ళకి బంధాలు రాయలేదు కానీ దేవుళ్ళు టైం పెద్దదైపోద్దని మొత్తం మీద అతను మనకేమవుతాడు? సమీప బంధువు, మనకి దగ్గరగా ఉన్న బంధురిక ఉంది వాళ్ళకి, మనకి బంధువు అని చెప్పగానే రూతు మరింతగా ఆనందపడింది, చక్కగా వెళుతుంది, పరిగేరుకుని వస్తుంది. ఇది 2వ అధ్యాయం అయిపోద్దండి. ఎన్ని అధ్యాయాలు చెప్పండి? ఎన్ని అధ్యాయాలు? మొత్తం ఎన్నని అడుగుతున్నాను. ఇప్పటికి మనం 10 అయింది. రెండు అధ్యాయాలు అయినాయి, ఇంకో 2 అధ్యాయాలకి 12 అవుతుంది. ఉంటానన్న వాళ్ళు చేయొద్దండి. మొత్తం మీద సెమినార్లో భక్తులు ఉన్నారు, అంతసేపు చేయనండి, చెప్పేస్తానండి. ఇక్కడ మీకు విషయం అర్థమైతే మిగతావి చాలా ఈజీగా బాగా అర్థమైపోతాయండి. మొత్తం మీద బోయజు పరిచయం అయ్యి బోయజుకి ఏమంటే రూతుకు బంధం ఏర్పడేంత వరకు చాలా విషయాలు మనకి బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత అండి ఇక్కడ జరుగుతున్నది మీరు ఆలోచిస్తారంటే, తర్వాత 3వ అధ్యాయంలో ఒక మంచి విషయం ఏంటంటే, ఈ 3వ అధ్యాయానికి వచ్చేసరికి, రూతు గ్రంథంలో 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఇతడు పరిగేరుకోవటం చక్కగా వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడైతే బాండింగ్ ఏర్పడిందో ఇదంతా గమనించిన నయోమి ఒక మాట చెప్తుంది, రూతుతో చెప్తుంది ఈ మాట, అమ్మా మా దేశానికి ఒక ఆచారం ఉంది, మా దేశానికి ఒక పద్ధతి ఉంది, నియమం ఉంది. మాలో ఎవరైనా భర్తను పోగొట్టుకుంటే మాలో ఉన్న బంధువుల్లో ఒకరు ఆమెను పెళ్లి చేసుకోవాలి, సమీప బంధువుడు పెళ్లి చేసుకోవాలన్నది మా దేశంలో దేవుడు మాకు నియమించిన శాసనం, ధర్మశాస్త్రం మాకు చెప్పిన నిబంధన. కనుక నువ్వేం చేయాలి అంటే అర్జెంటుగా వెళ్ళి బోయజు మనకి సమీప బంధువు కనుక బోయజు దగ్గరికి నువ్వు వెళ్ళాలి అని చెప్పి పొలంలో అతను పడుకున్నప్పుడు అండి కళ్ళంలోనికి రూతును పంపించింది. జాగ్రత్తగా వినండి, నయోమి కోడల్ని బోయజు దగ్గరికి పంపించింది. చాలామంది దుర్మార్గులు దీన్ని ఎలా చిత్రీకరించారంటే, పెళ్లి కాలేదండి, ఏం కాలేదండి, కాపురానికి పంపించేసిందని చిత్రీకరించారు. తప్పండి, పంపింది కాపురానికి కాదు, వాళ్ళ ఆచారం, వాళ్ళ పద్ధతి. అది చేసుకోబోయే ఎవరైతే అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో ముందు అతని దగ్గరికి వెళ్ళాలి, అతని పాదాల దగ్గర కూర్చోవాలి,
పంపించేటప్పుడు కూడా ఎలా పంపించిందంటే స్నానం చేయించి సెంటు కొట్టి అతడు కప్పుకొని దుప్పటి నీ మీద కప్పుకుని అతడి పాదాల దగ్గర కూర్చోమని చెప్తుంది. ఎక్కడ కూర్చోవాలా? ఢిల్లీ కూడా పాదముల దగ్గర కూర్చోవాలి. కాపురం చేయడానికి పంపలేదు. ఏమంటే నిజంగా బైబిల్ అర్థం కాని దుర్మార్గులు చాలా దారుణంగా వక్రీకరిస్తున్నారు. ఎందుకంటే ఇది కాపురానికి పంపించింది కాదు. ఇది వాళ్ళకున్న నిబంధన ప్రకారం చేసుకోబోయే ఆవిడ వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చోవాలి. అతడు ఒకవేళ ఇష్టపడితే ఆమెను చేర్చుకోవడానికి, ఆమెను వివాహం చేసుకోవడానికి ఇష్టపడితే తర్వాత వివాహం జరుగుతుంది. ముందు జరగాల్సిన కార్యక్రమం ఇది. ఇది నయోమి రూతుకి చెప్పి పంపించింది. వెళ్ళిపోయి ఈవిడ ఏమంటే పొలంలో కలంలో ఉన్నప్పుడు బోయజు పాదాల దగ్గర కూర్చుంది రూతు. కూర్చోగానండి ఉలిక్కిపడి లేచిపోయాడండి మధ్యరాత్రి బోయజు. చూడగానే పాదాల దగ్గర కూర్చోంది మహాతల్లి. చూడగానే నువ్వు ఎవరమ్మా అంటే, నేను రూతుని, నీ దాసురాల్ని, నీ పొలంలో పరిగెరుకుంటున్నాను కదా నేనే, నువ్వెందుకమ్మా నా పాదాల దగ్గర కూర్చున్నావు అంటే, అప్పుడు నయోమి చెప్పిన చరిత్ర అంతా చెప్పింది. మీరు మాకు సమీప బంధువు అవుతారట, నా భర్త చనిపోయాడు గనక మీకున్న ధర్మశాస్త్ర ప్రకారం ఆ మాటలు కానీ ఆ కార్యం కానీ ఎంత పవిత్రంగా ఉందంటే, అది పవిత్రమైన కార్యక్రమం. అది దీనికి ఏదో పనికిరాంది అంటగట్టారు చాలామంది. రూతును అలా కాళ్ళ దగ్గర కూర్చుని ఎవరని మాట్లాడిన తర్వాత బోయజు రూతును ఏమని పిలిచాడు? 10వ వచనం చూడండి. అక్కడ 3వ అధ్యాయం 10వ వచనం అండి. అతడు నా కుమారి ఏమని పిలుస్తున్నాడు? నా కుమారి యెహోవా చేత దీవెన నొందిన. ఏమండి, అర్ధరాత్రి పూట ఒక అమ్మాయి నిండు యవనస్తురాలు, భర్తను పోగొట్టుకున్న నిండు యవనస్తురాలు వచ్చి పక్కన కూర్చుంటే, ఆ సమయంలో అర్ధరాత్రి వేళ పురుషుడైన వాడు ఎవడైనా ఆ స్త్రీతో దేవుడి గురించి మాట్లాడతాడా? ఈయన ఏమెత్తాడు? ఆమెను చూడగానే ఈమె ఏమెత్తుతున్నాడు? నా కుమారి నువ్వు యెహోవా చేత అంటే, బోయజు గుండెల నిండా ఎవరున్నారు? దేవుడు. ఏమండి, ఇదే పరిస్థితి ఈ కాలంలో ఉన్న ఒక యవనస్తుడికి ఎదురయ్యి ఆడి పొలంలో పడుకుంటున్నప్పుడు భర్తను పోగొట్టుకుని ఒక స్త్రీ వెళ్ళి పాదాల దగ్గర కూర్చొని మీరు పెళ్లి చేసుకుంటారని వచ్చానండి అంటే, ఏమంటే ఆగుతారా? కాపురం చేసేస్తారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కాపురానికి వెళ్ళిపోతారు. ఎందుకు ఇలాగ పెళ్లి చేసుకుంటారంటుంది కదా, తప్పే ఉంది. ఇప్పుడు ఎంత పచ్చి దుర్మార్గమైన సొసైటీలో మనం ఉన్నామంటే, పెళ్లికి ముందే లివింగ్ రిలేషన్షిప్స్ అట, మీకు తెలియదు కాదు, డేటింగ్స్ అట. చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతారండి. నాకు తెలుసండి, వీళ్ళ అంతానికి వచ్చేసరికి కుళ్ళిపోయి చచ్చిపోతారండి వీళ్ళందరూ. ఈ డేటింగ్లు కానీ ఇంకోటి ఏదో పేరు పెట్టారు దానికి ఏకంగా కోర్టులు కూడా పర్మిషన్ ఇచ్చేసినాయి ఈసారి. దానికోసం మన హైదరాబాద్లో అంట 4-3 అపార్ట్మెంట్లు కూడా రెంట్కి తీసుకున్నారట. లివింగ్ రిలేషన్షిప్ అట, రెంట్కి ఇస్తారట. ఆడ మగ వెళ్ళి కాపురం చేసుకోవచ్చట, ఎంతకాలమైనా అద్దె కట్టుకోవడమేనట. పెళ్లి లేదు, తాలిబొట్టు లేదు, మీరిద్దరు ఎవరైనా అడగడానికి లేదట. ఇలాంటి పనికిమాలిన వ్యవస్థలో ఉన్న మనం ఎక్కడ? ఆ రోజు పవిత్రంగా భర్తను పోగొట్టుకుని ఒక నిండి యవనస్తురాలు వెళ్ళి బోయజు పాదాల దగ్గర కూర్చుంటే అక్కడ మీకు ఏం కనపడుతుంది చెప్పండి? పవిత్రత. నా కుమారి నువ్వు దేవుడి వలన దయ పొందిన దానవు. ఒకవేళ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి, నేను నీకు భర్త ధర్మాన్ని జరిగించాలని నువ్వు కోరుకుంటున్నావు కదా, సంతోషం, మంచిదానివి. నీ క్యారెక్టర్ నాకు తెలుసు, నీ గుణం నాకు తెలుసు. ఇదిగో ఇప్పుడు నీలో నాకు నచ్చిన గుణం ఏంటో తెలుసా? ఇది చదవండి ఎంత బాగుంటుందో. వచనం చూడండి, 10వ వచనం మధ్యలో ఉంది. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఇదిగో ఇప్పుడు నువ్వు ప్రవర్తించిన ఈ సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. ఎందుకంటేనండి, ఈ భర్తను పోగొట్టుకున్న ఒక స్త్రీ వెనకాల చాలా మంది యవనస్తులు పడ్డారు. వాళ్ళు ఎవరిని కాదనుకున్నట. లేదండి, నేను దేవుడు చెప్పిన ధర్మశాస్త్రానికే లోబడతాను, నా అత్త చెప్పినట్టుగా ఇదిగో ఈ సమీప బంధువుడిని నేను వివాహం చేసుకుంటానని తన దేహాన్ని పవిత్రంగా దాచుకుని బోయజు దగ్గర కూర్చుంది. షాక్ అయిపోయాడు బోయజు. నువ్వు నా దగ్గరికి రావటం వీటమ్మా ఈ టైంలో పెళ్లి చేసుకోమని అడగడానికి? యవనస్తులను ఎవరి వెనకాల నువ్వు పోకుండా నువ్వు చాలా గొప్పదానివి, నీ క్యారెక్టర్ చాలా గొప్పది, నీ గుణం చాలా గొప్పది అన్నాడు. అన్న తర్వాత అండి, ఏమండి, బోయజు చాలా మంచోడు, చాలా అంటే చాలా మంచోడు బోయజు. ఎందుకంటే బోయజు అంటాడు,
అమ్మ నాకు చేసుకోవాలనే ఉంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఒకటి ఉంది. ఏంటి ప్రాబ్లం అంటే, నేను మీకు ఎలాగ బంధువునో నాకంటే సమీప బంధువుడు మీకు ఇంకొకడు ఉన్నాడు. నిజానికి మన ధర్మశాస్త్ర ప్రకారం, మా ధర్మశాస్త్ర ప్రకారం, దేవుడు మాకు పెట్టిన నిబంధన ప్రకారం నేను నిన్ను పెళ్లి చేసుకోలేనమ్మా. నాకంటే సమీపం, నాకంటే దగ్గర బంధువు ఇంకొకడు ఉన్నాడు. వాడి దగ్గరికి నువ్వు మొదట వెళ్ళాలి. వాడు గనక ఆ ధర్మాన్ని జరిగించకపోతే తర్వాత నేను జరిగిస్తాను. ఏమండి, ఎంత మంచి ఆఫర్! యవనస్తురాలు వచ్చి నేను పెళ్లి చేసుకుంటానన్న తర్వాత లేదు ఇంకొకడు ఉన్నాడు అంటాడండి ఎవడైనా? మీరు బోయిజ్ అలాంటి చెప్పండి ఇప్పుడు. బాబ్బా ఏం మనుషులండి ఇల్లు! అండ్ వాళ్ళ 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 క్యారెక్టర్ మీకు ఎలా కనపడుతుందండి? వాళ్ళ వ్యక్తిత్వాలు మీకు ఎలా కనపడుతున్నాయి? వాక్యం, దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పింది నేను చేయాలి. నా సుఖాలు, నా సంతోషాలు, నా ఆనందాలు ఏదో నేను అక్రమంగా ఈవిడ వచ్చింది కనుక వాడికి చెప్పకుండా పెళ్లి చేసుకుంటాను ఇలాగ ఉన్నదండి. లేదండి. మీకు ఒకటే చెప్తున్నానండి, దేవుడు ఎవరినెవరిని గొప్ప వాళ్ళని చేశారన్నా వాళ్ళలో దేవుడు చేసిన గుణం, దేవుడు చూసిన గుణం ఏంటంటే నా వాక్యానికి వాళ్ళు ఎక్కడ ఆగుతారు, నా వాక్యాన్ని వాళ్ళు ఎలా పాటిస్తారని దేవుడు చూసి 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 ఎవరైతే బాగా వాక్యాన్ని పాటిస్తారో వాళ్ళు దేవుడు చాలా మెచ్చుకుంటాడండి, గొప్ప వాళ్ళని చేస్తాడండి. చాలామందికి వాక్యం తెలుసండి. ఏమంటే ఆ రోజు బోయేజ్కి వాక్యం తెలుసు. నేను మనల్ని అడుగుతాను, మనకి వాక్యం తెలీదా? నిజాలు మాట్లాడుకుందాం. మనకి వాక్యం తెలుసా తెలీదా? తెలుసు. మనం పాటిస్తామా? పాటించాం. బోయేజ్కి వాక్యం తెలుసా? తెలుసు. బోయేజు పాటిస్తున్నాడా లేదా? పాటిస్తాడు. అందుకే వాళ్ళు గ్రంథంలోకి ఎక్కారు, అందుకే వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు అనేసరికి మీకు ఇందా చెప్పింది జ్ఞాపకం రావాలి. నేను ఏం చెప్పాను ఇందాక ద్వితీయోపదేశకాండంలో? ఒకవేళ ఎవరైనా చచ్చిపోతే బంధు ధర్మాన్ని జరిపించాలి. ఇప్పుడు ఈ బోయేజ్ ఏం చేశారంటే, అమ్మ నువ్వు క్షేమంగా ఇంటికి వెళ్ళిపోమ్మా, పంపించేశారండి. రాత్రి నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మా, నేను అతనితో మాట్లాడతాను. ఎవరితో? సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు కదా, వాడితో మాట్లాడతానని తెల్లవారు ఇల్లండి గవర్ని దగ్గర కూర్చున్నాడండి. ఊరికి చివర అందరు మాట్లాడుకునేది ఉంటుంది కదా ప్లేస్, అక్కడ కూర్చున్నాడు. ఈ సమీప బంధువుడు అటు అలాగే వెళ్ళిపోతున్నాడు. ఒరే భలే దొరికారా బాబు రా అన్నాడు. బోయేజ్ పిలిచాడు. ఏటయ్యా బోయేజు అంటే, నీకో విషయం చెప్పాలి. రూతు అనే ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి వివాహం చేసుకోమని. ఆవిడ నయోమికి కోడలు. నయోమి అనగానే నీకు బాగా దగ్గర కదా, నువ్వు వాళ్ళకి బాగా దగ్గర బంధువు కదా, నువ్వు బంధుధర్మాన్ని జరిగించాలి అంటే, బంధుధర్మం జరిగించడం అంటే ఏంటి తెలుసండి? పెళ్లి చేసుకోవడం ఒకటి కాదు, ఆ పెళ్లి చేసుకున్న ఆవిడని పూజించాలా, వాళ్ళ అత్తగారు ఆ నయోమిని పోషించాలా, వీళ్ళిద్దరి పేరట పొలాలు రాయాలా. ఎవడ పెళ్లి చేసుకుంటాడు చెప్పండి? పెళ్లి చేసుకుంటానే ఆస్తులు తిరిగిపోతాయంటే ఎవడ పెళ్లి చేసుకుంటాడు? బంధుధర్మం జరిగించడం అంటే వాళ్ళ పోషణ మొత్తం నువ్వే చూడాలి, వాళ్ళకి నీ ఆస్తిలో ఉన్న భాగాలు వాళ్ళకి పంచాలని. కానీ వాడు ఏమన్నాడు తెలుసా? ఇదేం పెళ్ళిరా బాబు ఇది, నాకు ఆ బంధుధర్మం వద్దు, నాకు ఆ పెళ్ళి వద్దు, నా ఆస్తిలో భాగం నేను పోగొట్టుకోలేను కనుక నేను ఇప్పుడు ఏం చేయలేను, పెళ్లి చేసుకోలేనని వాడు బంధువుడు వదిలేశాడు. బంధువుడు వదిలేస్తే ఏం చేయమని చెప్పింది ధర్మశాస్త్రం? చెప్పు ఓడదీయాలి. ఆడికి ఊడిందా? ఊడింది. చూసారు ధర్మశాస్త్రాన్ని అలా ఎంత బాగా పాడిస్తున్నారండి. ఒరే బంధుధర్మం జరిగించవా, అది చెప్తాండ్రా, వాడు చెప్పు తీయండి. చెప్పు తీశారు. రూతుతో ఊహిస్తారు ఉమ్ము. నన్ను ఏలవారా, నన్ను పెళ్లి చేసుకోరా, మమ్మల్ని పోషించారా, పో నువ్వు ఎందుకు పనికిరాడు పో అని చెప్పించి పంపించేశారు. తూ అని ఊసి. ఇక తప్పేది లేదు ఎవరికి? బోయేజ్కి. అప్పుడు అంటాడండి బోయేజు, అమ్మ మరి సమీప బంధువుడు నేను వివాహం చేసుకొని అన్నాడు కనుక ఇప్పుడు నేను నిన్ను వివాహం చేసుకుంటాను. వివాహం చేసుకున్నాడు బోయేజు, వివాహం చేసుకుంటాడు. 4వ అధ్యాయానికి వెళ్ళేసరికి అండి మీకు అంతా ఇదే కనపడుతుంది. వాడిని పిలవటము, వాడు నేను ఆస్తిని పోగొట్టుకోలేను. 6వ వచనం చదవండి. 6వ వచనం, ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును నేను పోగొట్టుకుందునేమో, నేను దానిని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా. చూసారా, బోయేజు నా వల్ల కాదయ్యా, నా ఆస్తి పోతుంది, నువ్వే జరిగించానడు. అప్పుడు బోయేజ్ అండి ఏమంటే తర్వాత 27వ వచనం, ఇశ్రాయేలులో బంధుధర్మమును గూర్చి కానీ క్రయ విక్రయములు గూర్చి కానీ ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి. ఎక్కడ చదువుకున్నారు ఇది? సరే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పూర్వం జరిగింది జరగాలట, సేమ్ వీడికి జరిగించేశారంటే చెప్పు తీశారు, వెళ్ళిపోయింది. తర్వాత అండి చక్కగా బోయేజ్ ఆవిడని ఏం చేశారంటే వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత అండి ఆవిడకి ఎంత దీవెనిచ్చారు అంటే 12వ వచనం చూడండి. 12వ వచనం,
ఎఫ్రతాలో నువ్వు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవ్వనరాలి వలన నీకు దయచేయు సంతానము నీ కుటుంబమును తామారు యోదాకు కనిన పెరేసు కుటుంబం వలె వండును గాక. పెద్ద కుటుంబం అవుతుంది గాక. దీవెనలు ఇచ్చారండి వీళ్ళిద్దరికి. వివాహం అయిపోయింది. ఎవరికి? బోయజ్కి, ఏమండి రూతుకి వివాహం అయింది. ఇది ఇక్కడ మనకి జరుగుతుంది. ఆ తర్వాత అండి మీరు ఇలాగా 13 వచనానికి వెళ్ళేసరికి 13 వచనం, కాబట్టి బోయజు రూతును పెండ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమెను గర్భవతి అగునట్లు అనుగ్రహించను గనుక ఆమె కుమారుణ్ణి కనెను. చివరికి ఎవరు పుట్టారు? కుమారుడు. ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ పడ్డది? ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయింది? ఎవరికి భార్య అయింది ఇప్పుడు? బోయజు భార్య. బోయజు ఎవరని చదువుకున్నాం ఇందాక మనం? ఆస్తిపరుడు. ఆస్తిపరుడు ఒకటైనా? ఆస్తి ప్లస్ గుణం రెండు ఉన్నాయండి. బోయజుకి ఆస్తి ఉంది, గుణం చాలా గొప్ప గుణవంతుడు. ఈ మధ్యకాలంలో చూడండి చాలామంది ఆడపిల్లలు పాపం గుణం ఎత్తుక్కున్నారంటే ఆస్తి ఉండదు, ఆస్తి ఎత్తుక్కున్నారంటే గుణం ఉండదు. రెండు ఉన్నాడు ఎవరు? బోయజ్ అండి. ఒక పక్క ఆస్తి, ఒక పక్క గుణం, మంచోడు. నిజంగా ఆవిడ జీవితం అండి ఎంత గొప్ప జీవితంగా మారిపోయింది. మీరు ఆలోచించండి, ఎంత ఆశీర్వదింపబడిన జీవితం అయిపోయిందండి. చివరికి ఈవిడికి ఒక కుమారుని కూడా దేవుడు అనుగ్రహించాడు. నయోమి జీవితం బాగుంది, ఇప్పుడు రూతు జీవితం బాగుంది, బోయజ్ జీవితం మరింత ఆనందకరమైన జీవితంగా మారింది. దీని అంతటికి కారణం ఎవరు అంటే రూతు నమ్మిన దేవుడు. ఇది మనం మర్చిపోకూడదు. అంటే రూతు నమ్మినట్లుగా మనం నమ్మితే మన జీవితంలో ఎదురైన ఎన్ని కష్టాలైనా కొద్ది రోజులు ఓర్చుకుంటే, దేవుడు పక్షాన నిలబడితే, మళ్ళీ చెప్తున్నాను ఆడపిల్లలకి, మీకు వచ్చే కష్టాలు చాలా కష్టాలు ఉంటాయి. మీకు ఏ కష్టమైనా దేవుడి మీద ఆనుకొని ఉండండి. ఎప్పటికైనా తీరుస్తాడు, ఎప్పటికైనా గెలిపిస్తాడు, ఎప్పటికైనా నా జీవితంలో మంచి రోజులు వస్తాయని మీరు ఆలోచించండి. తప్పనిసరిగా రూతు జీవితాన్ని బాగు చేసినట్టుగా దేవుడు మన జీవితాలను కూడా ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. ఇక మీకు తెలియదు కాదు అసలు విషయం ఇది. అసలు చెప్పాల్సిన గొప్ప విషయం ఇది. ఏంటి గొప్ప విషయం అంటే, ఎక్కడో మోయాబు దేశంలో ఒక అన్యురాలు విగ్రహారాధనలో పుట్టిన స్త్రీ వచ్చి ఎప్పుడైతే బోయజును పెళ్లి చేసుకుందో వెళ్ళిపోయి ఎవరి వంశావళిలో పడిపోయిందంటే యేసుక్రీస్తుల వారి వంశావళిలో పడిపోయింది. ఎలా పడింది మీకు తెలియాలా? ఎలా పడిందంటే మీకు మరలా ఈ వంశావళి చరిత్ర తెలియాలా? యోధాకి పెద్ద కొడుకు ఉన్నాడు, వాడి పేరు ఏరు, తెలుసు కదా మీకు. ఈ ఏరు అనేవాడు మంచోడు కాదు, చాలా దుర్మార్గుడు అండి. దేవుడు వాడు దుర్మార్గాలు తట్టుకోలేక చంపేసాడు వాడిని. యోధా కొడుకు తెలుసు కదా మీకు. తామారు పెళ్లి చేసుకుంది ఆయన్ని, చచ్చిపోయాడు భర్త. అప్పుడు ఏమన్నా సేమ్ అదే, పిల్లలు కావాలి, నా గర్భం ఉండి దేవుని పిల్లలు రావాలని తామారు యోధా దగ్గరికి వెళుతుంది. మీకు తెలియదు కదా చరిత్ర. మళ్ళీ అదొక పెద్ద పాఠం. పాపం కాదు అది, పాఠం అది. అప్పుడు వాళ్ళ గర్భాన కుమారుడు పుడతాడు, పెరేసు. ఓకే, ఇప్పుడు మీరు ఈ వంశావళి కావాలి అంటే మీరు ఇక్కడ ఉంటుంది. తర్వాత మీరు ఆదికాండం చదువుకున్న ఆదికాండంలో ఉంటుంది. మీకు ఒక వచనం చూపిస్తాను. ఆదికాండం 46వ అధ్యాయానికి రండి. ఆదికాండం 46వ అధ్యాయం. అంటే ఇప్పుడు ఈవిడ యేసుక్రీస్తుల వారి వంశావళిలోనికి ఎలాగ ఎంటర్ అయిందో మీకు కావాలి. బోయజ్ ఎవరో తెలియాలి ముందు, బోయజుకు మూలాలు ఎవరో తెలియాలి. ఇది ఏ వంశావళిలో మీకు తెలియాలి. ఆ వంశావళిలో బోయజును బట్టి ఈవిడ యేసుక్రీస్తుల వారి వంశావళిలోకి ఎలాగొచ్చిందో మీకు తెలియాలి అంటే వెనకున్న వంశావళిల చరిత్ర మీకు తెలియాలి. ఆదికాండం 46వ అధ్యాయం 12వ వచనం చదవండి. యోధా కుమారుల పేర్లు చెప్తున్నాడు అక్కడ. ఏరు, ఓనాను, షేలా, జరహు. ఒక కుమారుడు పేరు ఉంచండి, అక్కడ ఒక పేరు పెట్టుకోండి, పెరేసు. ఎవరి కుమారుడు? యోధా కుమారుడు, తామారుకు పుట్టిన యోధా కుమారుడు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యోధా నుంచి ఎవరు వచ్చారు అంటే పెరేసు వచ్చాడు. ఓకే, పెరేసు నుంచి ఎవరు వచ్చారు ఇప్పుడు చదువుదాం. ఎక్కడ చదువుదాం ఇప్పుడు అంటే రూతు గ్రంథానికి వచ్చేయండి. రూతు గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తుల వారు ఏ వంశావళి నుంచి రావాలి? యోధా వంశంలోంచి రావాలి. యోధా వంశంలో నుంచి రావాలి అంటే యోధా కుమారుడు పుట్టిన ఆ వంశావళిలోంచి యేసుక్రీస్తుల వారు రావాలి. యోధాకి ఇప్పుడు పెరేసు పుట్టాడు. ఓకే, పెరేసు ఎవరిని కన్నాడు? నెక్స్ట్ చూడండి, పెరేసు ఎవరిని కన్నాడు? పెరేసు 18వ వచనం. హెస్రోనును కనెను. హెస్రోను రామును కనెను. రాము అమ్మినాదాబును కనెను.
అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను బోయజును కనెను. అంటే ఇప్పుడు బోయేజు తండ్రి పేరు ఎవరు? బోయేజు తండ్రి పేరేంటి? సల్మాను. సల్మాను తండ్రి పేరు? వెనక్కి వెళ్ళండి ఇప్పుడు. అంటే ఇప్పుడు బోయేజు ఎవరి వంశావళిలో నుంచి వచ్చాడు? యోధా వంశావళిలో నుంచి వచ్చాడు. ఇప్పుడు యోధా వంశావళిలో నుంచి బోయేజు వస్తే బోయేజుకు భార్య అయిన ఈవిడ ఏ వంశావళిలో పడింది? వెళ్ళి యోధా వంశంలో పడిపోయింది. యోధా వంశంలో ఎప్పుడైతే పడ్డదో ఈ యోధా వంశంలో నుంచే వచ్చాడు. ఎవరు? యోధా గోత్రపు సింహం. అలా వచ్చి పడింది ఈ వంశావళిలో. చూసారా, అసలు సంబంధం లేని ట్రాక్లోకి వచ్చింది చూడండి ఈవిడ. అదొక వంశావళి అండి. యోధా, పెరేసు, సల్మాను, అలా అందరిలో నుంచి బోయేజు వస్తే బోయేజులో నుంచి ఇంకో కుమారుడు వస్తాడు చూడండి. బోయేజు తర్వాత ఎవరు వచ్చారు? బోయేజు ఎవరిని కన్నాడు? ఓబేదును కనెను, ఓబేదు యెషయను కనెను, యెషయి దావీదును కనెను. అంటే బోయేజుకి రూతుకి పుట్టిన కుమారుడు దావీదు గారి తాత. అర్థమైందా? దావీదు గారి తాత ఏం పేరు? ఏమండి ఆ పేరు చూడండి. బోయేజు ఓబేదును కనెను, ఓబేదు యెషయి. యెషయి అంటే దావీదు తండ్రి, యెషయి ఏమో దావీదును కన్నాడు. అంటే బోయేజుకు రూతుకు పుట్టిన కుమారుడు ఎవరంటే ఓబేదు, దావీదు తాత. అంటే మొత్తం మీద దావీదు గారి వంశావళి ఈవిడ నుండే వచ్చింది. అలా యోధా వంశావళిలోనికి సంబంధం లేని ఎక్కడో మోయాబు దేశంలో ఉన్న ఆవిడ వచ్చేసింది. అందుకే మీరు మత్తయి సువార్త చదువుతున్నప్పుడు అక్కడ 4 స్త్రీల పేర్లు కనపడతాయి. యేసుక్రీస్తు వంశావళి. ఒకసారి చదువుతారా? ఇక్కడ చేపట్టండి ఒకసారి. మత్తయి సువార్తకి రండి. మత్తయి సువార్తకి రండి. 3వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. యోధా తామారునందు పెరేసును జరాహును కనెను. చూసారా, మీరు అక్కడ చదువుకున్న వంశావళి ఇది. పెరేసు యెస్రోను కనెను, యెస్రోను అమరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోను కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయేజును కనెను, బోయేజు రూతునందు ఓబేదును కనెను. ఎవరి ఓబేదు? దావీదుకు తాత. చూసారా ఎలా వచ్చి పడిపోయింది ఈవిడ. అసలు ఈ వంశావళిలోకి వచ్చి పడింది. యేసుక్రీస్తుల వారి వంశావళిలోకి వచ్చింది అంటే ఈవిడ ఎంత గొప్పవాడండి. మీరు ఆలోచించండి, ఎంత మంచిది. కనుక ఎప్పుడు కూడా దేవుడు ఒకరిని గొప్ప చేశాడు అన్నా పట్టుకెళ్ళి ఒక మోయాబు దేశస్తురాలను పట్టుకెళ్ళి యేసుక్రీస్తుల వారి వంశావళిలో చేర్చాడు అంటే స్త్రీలందరూ మీరు ఆలోచించండి. స్త్రీలే కాదు, పురుషులుగా కూడా మీరు ఆలోచించండి. కేవలం ఆవిడ అంత గొప్ప చేయడానికి గల కారణం ఆవిడలో దేవుడు చూసిన గుణాలు. మళ్ళా చెప్తున్నాడు, గుణం. దేవుడు వాక్యానికి ఆవిడ లోబడే గుణం. ఆ రోజు అత్త చెప్పిన ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి సంగతి పాటించే గుణం. ఏమంటే నిజానికండి మోయాబు దేశానికి సంబంధించిన ఆవిడ కదా ఈవిడ రూతు. ఎప్పుడైతే బెత్లెహేంకి వచ్చేసిందో, వీళ్ళ సొంత దేశానికి వచ్చిందో, అత్త నయోమి అన్నీ కూడా ధర్మశాస్త్రంలో ఉన్నవి పాటించమని చెప్తుంది. ఏ కోడలన్నా అయితే ఏమనాలి చెప్పండి? అత్త ఏదో నీకు తోడుగా ఉండాలని వచ్చాను, నీకు అన్నం పెట్టాలని వచ్చాను, ముసలిదాన్ని వండుకోలేనని ఏదో ఈ పనులు చేయించుకోగానే మొత్తం ధర్మశాస్త్రం నా మీద రుద్దుతావేటి అన్నదా? ఇక్కడ చూశాడు దేవుడు, అమ్మా ఈవిడ మనుషులనే కాదు నన్ను కూడా ఏం చేస్తుంది? ప్రేమిస్తుంది, నా వాక్యానికి లోబడుతుంది. కనుక ఈవిడిని పట్టుకెళ్ళి యోధా వంశంలో కలపాలి, బోయేజుకు పెళ్లి చేయాలి, బోయేజులో కలిపి నా కుమారుడైన యేసుక్రీస్తుల వారి వంశావళిలో రూతును పెట్టాలి. చివరికి దేవుడు చెప్పింది అదేనండి. రూతు గ్రంథం ఎండింగ్లో చెప్పింది అదే. మీరు ఒకసారి రూతు గ్రంథం చివరి మాట చదివేద్దాం, ఎంత బాగుంటుందో. 21 బోయాజు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. అంటే దావీదు వంశం భూమి మీదకి రావడానికి వెనకాలన్న పితరులను కనడానికి ఒక తన గర్భాన్ని ఉపయోగించిన స్త్రీగా రూతు మనకి కనబడుతుంది. ఎంత బాగుందండి రూతు. బాగుందా లేదా? ఓపికను బట్టి ఇంతసేపు ఆలోచిస్తే ఇన్ని గుణాలు వచ్చినాయి. ఇదే 2 రోజులు పెట్టుకుని వచనం వెళ్ళాం అనుకోండి, అమ్మ రూతు గుణాలను మనం తట్టుకోలేమండి. అంత గొప్పదండి, అంత గొప్పది. కనుకే ప్రారంభంలో చెప్పాను కదా నేను, ఈ చరిత్ర అంతా ఇప్పుడు జరుగుతుందని చెప్పాను. న్యాయాధిపతుల కాలంలో జరుగుతుంది. నిజానికి దేవుడు న్యాయాధిపతుల కాలంలో ఎక్కడో చోట రాయించవచ్చు. అలా కాకుండా ఈవిడ సపరేట్గా ఎందుకు రాయించాడంటే, ఇలాంటి కుమార్తెను నేను అన్ని జనుల్లో నుంచి వచ్చి ఇంత మంచి కుమార్తె నేను ఎక్కడ చూడలేదు నాయన, ఆవిడ చరిత్ర సపరేట్గా ఒక గ్రంథం అవ్వాలి అన్నాడా?
అన్నాడు. ఎవడో మాట్లాడుతాను ఇప్పుడు ఆడపిల్లల్ని. ఇప్పుడు రూతు గారి పేరే గ్రంథంలో రాస్తాడా, స్త్రీల పేర్లు కూడా గ్రంథాలలో రాస్తాడా? రాస్తాడు. ఏం చేస్తే రాస్తాడు? వంట చేస్తే కాదు, బట్టలు ఉతుక్కుంటే కాదు. ఏం చేయాలో తెలుసా? మీరు కూడా దేవుని సువార్తకు సహకారులుగా మారాలి. అదేనా పిలిపి పత్రికలో మనం చెప్తాడు పౌలు గారు. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథములో రాసేస్తాయి. అంటే దేవుడికి తనపర భేదాలు ఏమి ఉండవు. ఒకప్పుడు రూతు తనను మెప్పించింది, తన పేర్లు తన చరిత్ర అంతా గ్రంథంలో రాయించాడు. ఒకవేళ మనం దేవుడు పనికి ఆడపిల్లలుగా మీరు సహకారులుగా మారారనుకోండి, సేవకి, సువార్తకి, సంఘ కార్యక్రమాలకి కనుక ఆడపిల్లలుగా మీరు సహకారులుగా మారారా, మీ పేర్లు కూడా రూతును రాయించుకున్నట్టుగానే తన జీవ గ్రంథంలో దేవుడు రాయించుకుంటాడు. తనకందరూ ఒకటేనండి, కానీ మన గుణాలు ఆయనకి నచ్చాలి, మన వాక్యానికి ఎంత లోబడుతున్నామో ఆయనకి నచ్చాలి. అప్పుడు దేవుడు మన పేర్లు కూడా తన గ్రంథంలో రాస్తాడు.